Yes, leaders. So, నా పేరు డాక్టర్ మధుకర్ అండ్ మౌనిక అండి. మా అప్లయన్స్ భరత్ సార్ నామని మేడం అండ్ అవర్ గ్రేట్ లీడర్ డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడం. సో నేను ఖచ్చితంగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను రెగ్యులర్ గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ లీడర్స్, ఇవాళ చెప్పబోయే సెషన్ ప్రొడక్ట్ ట్రైనింగ్. ఐ మీన్ పర్సనల్ కేర్ నుండి మాక్సిమం కొన్ని దీంట్లో హెల్త్ సప్లిమెంట్స్ కూడా కవర్ అవుతాయి. సో అది చెప్పడానికి ద గ్రేట్ 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 లీడర్, డైమండ్ డైరెక్టర్ రాజశ్రీ మేడం ఫ్రమ్ మధురాపురి బ్యూటీ అకాడమీ. సో మేడం స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్లీ ఒక 8-9 months అవుతుంది. సో మేడం పెట్టే ఎఫెక్ట్స్ కానీ, చేసే విధానం కానీ, ప్లాన్స్ చేసే విధానం కానీ అందరం మనం చూస్తా ఉన్నాం. సో నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మేడం నా టీం అంటే మన టీంలో ఉండడం. సో అట్లాంటి లీడర్స్ ఇంకెంతో మంది తయారవడానికి రెడీగా ఉన్నారు. సో కావాలి అంటే ఇట్లాంటి సెషన్స్ వింటూ మేడం ఏం చేస్తున్నారు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనం వింటే, సో లీడర్స్ ఖచ్చితంగా అదే ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడానికి టీం మెంబర్స్ కి ఇంకా కొత్త ప్రాస్పెక్ట్స్ ఇవ్వడానికి బాగుంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే వీఆర్ వెల్కమింగ్ ద గ్రేట్ లీడర్ అండ్ గోయింగ్ క్రౌన్ డైరెక్టర్. సో రాజశ్రీ మేడం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం. Rajashri Yes, sir. madam. Thank you, sir. Yes. Sir. Yes, that now the session is yours, madam. Continue, madam. Okay, sir. Yes. Good morning, leaders. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది చూసి. సో ఐఎమ్ రాజశ్రీ అండి. నేను బ్యూటీషియన్ కమ్ మేకప్ ఆర్టిస్ట్. నేను మధురాపురి బ్యూటీ అండ్ మేకప్ అకాడమీకి రన్ చేస్తూ ఉన్నాను. అండ్ నేను ప్రెస్టీజ్ నుంచి బిజినెస్ ఎంటర్ప్రైనర్, గోల్డ్ డైరెక్టర్. నేను ఇది ఈ ఆపర్చునిటీ తీసుకొని 10 months అవుతుంది. సో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 840 రూపీస్ అండ్ హైయెస్ట్ ఇన్కమ్ 46,500 రూపీస్ చేంజ్ ఉండింది. సో నా గ్రేట్ లైఫ్ లైన్స్ డాక్టర్ మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం. సో థ్యాంక్ యూ సార్. సో అందరికి ఈ రోజు చెప్పాలి, మనకి ఇది సత్యకాలం కాదు కదా, ఇది కలియుగం. సో ఇప్పుడు ఎవరు అది ఏమంటారు, దేవుడు డైరెక్ట్ రాడు, భగవంతుడు డైరెక్ట్ రారు. సో అప్లైన్ రూపంలో వస్తారు వెస్టీజ్ నుంచి. సో మనం అంత అవకాశం అంత గొప్పగా మనం భావిస్తే తప్పకుండా మన గోల్ రీచ్ అవుతాం అనేది నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్ అండ్ మేడం, మౌనిక మేడం అండ్ మధుకర్ సార్ అండ్ సమత మేడం, మధు సార్ అండ్ భరత్ సార్ అండ్ ఆమని మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు శ్రద్ధ ఉందా అందరికి? సో శ్రద్ధ చాలా అవసరం అండి. ఏదైతే మనం శ్రద్ధగా వింటామో అప్పుడే దాని నుంచి మనం మెసేజ్ తీసుకోగలం. సో అందుకే ముందు ఒక పేపర్ పెన్ను పట్టుకొని రెడీగా ఉండండి. సో బేసిక్ నాలెడ్జ్ ఇది. సో ఇది నాలెడ్జ్ లేకుంటే ఏ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మనము క్లయింట్ దగ్గర చెప్పలేకపోతే అక్కడ. సో ఫస్ట్ మనము కాన్ఫిడెంట్ గా చెప్పాలి అంటే మనకి ప్రోడక్ట్ గురించి తెలియాలి. మనం వాడుతున్నాము 100%, మనం అందరం అంటే దానికి కూడా ఒక సిస్టమ్ ఉంటది కదా. సో దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమున్నాయి అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎవరు ఎన్ని క్వశ్చన్స్ వేసినా కూడా మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకుందాం. సో అందరూ అలా శ్రద్ధగా నోట్ చేసుకోండి. సో నేను అందరికి అర్థమయ్యే వాడుక భాషలోనే చెప్తాను. దీంట్లో ఏమి అందరూ చేయొచ్చు, ఇది ఈజీ. ఎవరు మనం మాట్లాడలేము, మనం చెప్పలేము అనుకోవడానికి లేకుండా నేను నా వీలుగా చెప్తాను. ప్రతి చోట నేను ఏదైతే ఉందో అదే చెప్తాను. సో వినడానికి ట్రై చేయొద్దు, డిసైడ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ముందు మనం చెప్పాను, ఇది నా డ్రీమ్స్ చెప్పలేదు. సో నా డ్రీమ్స్ ఏంటి అంటే గివర్ గా ఉండాలి, చారిటీ చేయాలి అని నేను తీసుకున్నాను ఈ ఆపర్చునిటీ. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉందని ఒకే ఒక కారణంతో నేను ఈ ఆపర్చునిటీ తీసుకున్నాను. ఎందుకంటే నేను పని చేయకపోయినా డబ్బులు రావాలి 2 ఏళ్ల తర్వాత, అండ్ భూమి మీద లేకపోయినా పిల్లలకి 2 తరాలు ఇన్కమ్ రావాలి అనేది ఒకే ఒక కారణంతో నేను డిసైడ్ అయ్యానండి. కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నాను. సో మనకి వెస్టీజ్ అనేది ఏంటి, అసలు వెస్టీజ్ ఎందుకు చేయాలి అంటే, మనము బయట మార్కెట్ లో ఎక్కడైతే ఏ షాప్ లో కొనుక్కుంటున్నా మనకి ఆఫర్స్ కానీ ఫ్రీగా కానీ ఏమి ఇవ్వరు నిత్యావసర వస్తువులకి. మనం వాడుతున్నది కెమికల్స్ ఆర్గానిక్స్ అంటే మొత్తం కెమికల్స్ వాడుతున్నాం, ఆర్గానిక్స్ అయితే లేవు. అండ్ ఆఫర్స్ కానీ ఫ్రీగా కానీ ఏమీ లేవు. అక్కడ దాకా క్లియర్ కదా. సో అలాంటప్పుడు మనకి ప్రోడక్ట్ అనేది మనం డెమో చూసాం ప్రతి ఒక్కరం. ఎక్కడికైతే వెళ్తున్నామో హోమ్ మీటింగ్స్ చేస్తున్నప్పుడు డెమో పర్ఫెక్ట్ గా చేయాలండి. యుద్ధానికి వెళ్తూ అది మన కత్తులు మర్చిపోతే యుద్ధం జరగదు కదా.
సో వాటికి సంబంధించిన టూల్స్ అన్ని ఉండాలి కదా. సో డెమో కిట్ ప్రాపర్ గా ఉంటేనే మనం చెప్పేది క్లయింట్ కి అర్థమవుతుంది. అయితే అక్కడ డెమో చేసిన తర్వాత డెఫినెట్ గా మనం ఏమంటాము, ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్ గురించి చెప్తాం అనమాట. సో మనకి అక్కడ ఏమంటే మనకి ఆఫర్స్ కానీ ఆర్గానిక్స్ కానీ ఏమీ లేవు. సో మనకి ఇక్కడ ఏముంటుందంటే ఆఫర్ ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది, ఇంకొకరికి చెప్తే కూడా ఇన్కమ్ ఉంటుంది. అంటే మనం ముందు వెస్టీజ్ నుంచి హెల్త్ తీసుకుంటాం, ఆరోగ్యాన్ని షాప్ చేంజ్ చేసుకొని ఆరోగ్యం కాపాడుకుంటాం, అండ్ మళ్ళీ తర్వాత షాప్ చేంజ్ చేయించడం వల్ల ఇన్కమ్ వస్తుంది. మనం ఉపాధిని తీసుకొని ఇంకొకరికి ఉపాధిని ఇచ్చే అవకాశం అనమాట. సో ఇది ఆపర్చునిటీ, ఇది ఆల్ ఆర్ ఇన్వైటెడ్. సో బెస్టీజ్ ఎందుకు ఆగదండి, ఎందుకంటే ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉంటుంది అండ్ సామాన్యుడికి అందుబాటులో రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. దీన్ని కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. సెలబ్రిటీలు లేరు మన కంపెనీకి. సెలబ్రిటీలు లేకపోవడం వల్ల ఆ మధ్యలో ఏదైతే దళారీ వ్యవస్థ ఉంటుందో అదే దానికి డబ్బులు వెళ్లకుండా మొత్తం కస్టమర్ కే ఇచ్చేస్తుంది అనమాట కంపెనీ. వాళ్ళ లాభాల కోసం కంపెనీని లాంచ్ చేయలేదు. మనకి ఆపర్చునిటీ ఇవ్వడానికి మన వెస్టీజ్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేయబడింది. సో దీంట్లో మనము మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఒక కమిట్మెంట్ ఉంటే. ఇది ఆగుతుందా, ఇది ఆగదా అంటే దీంట్లో మనం దీనికి మనం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్. మనము ఓన్లీ మనం షాప్ చేంజ్ చేసుకొని ఇంట్లో వాడే వస్తువులు కొనుక్కుంటాము, దాంట్లో మనం లాస్ అయ్యేది ఏం లేదు. ఇది ఒక విజన్. వెస్టీజ్ అంటే ఒక మిషన్ అండి. ఒక మంచి దృష్టితో ఉండేది ఏదైనా ఆగదు, ఎవరు ఆపినా ఆగదు. అది ఆగదు అనే దానికి 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న మన వెస్టీజ్ నిదర్శనం. సో ఇది ISO రికగ్నైజ్డ్ అండి. ఇది సెంట్రల్ రికగ్నైజ్డ్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ బిజినెస్. సబ్బులు పేస్ట్లు అమ్ముకునేది ఏం కాదు. మళ్ళీ తర్వాత మనకి హలాల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అండ్ గ్లోబల్ బిజినెస్ ప్రపంచంలో 30 స్థానం నడుస్తూ ఉంది. సో ఇదంతా కంపెనీ హిస్టరీ. 2004లో లాంచ్ చేశారు మన కంపెనీని. మనకి ఆ రోజు 4 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 400+ న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ రోజు 5 మందితో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 5,500 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఆ రోజు 3-4 బ్రాంచులతో స్టార్ట్ అయిన కంపెనీ 2004లో ఈ రోజు 3,500 బ్రాంచ్లకు పైగా ఉన్నాయి. అందులో భాగంగానే మనకి ప్రతి 7 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది తెలియాలి కదా కంపెనీ గురించి. అండ్ దాంట్లో ఎందుకు కొనాలి అనే దాని గురించి మనకి క్లియర్ అయింది కదా. సో దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ గురించి చెప్తామండి. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రెగ్యులర్ గా ఏం చేస్తాము, వెంటనే చేయాల్సింది ఏంటి, పేస్ట్ చేస్తాం. పేస్ట్ తో మొదలవుతుంది మన జర్నీ. సో పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం ఏం చేస్తూ ఉన్నాం, మనం కెమికల్ ఎంత ఫామ్ చేసుకుంటున్నాం అనేది మనం గుర్తించాలి. అండ్ హోమ్ మీటింగ్స్ చేసి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియజెప్పాలి. ముందు మనం పేస్ట్ చేస్తాం కదండి మార్నింగ్ లేచిన దగ్గర. అప్పుడు పేస్ట్ గురించి చెప్తాను స్టార్టింగ్ నేను. మన వెస్టీజ్ కంపెనీలో 3 రకాల పేస్ట్లు ఉంటాయి. డెంటాష్యూర్ పేస్ట్, వైటనింగ్ పేస్ట్ అండ్ గానో పేస్ట్. నోట్ చేసుకోండి అందరూ. తెలిసినా కూడా నోట్ చేసుకోండి. ఎన్నిసార్లు తెలిసినా నోట్ చేసుకోవడం మంచి హ్యాబిట్. డెంటాష్యూర్ పేస్ట్ నా దగ్గర లేదు, అది అందరికీ తెలుసు కామన్ గా. సో అది ఇప్పుడు వైటనింగ్ పేస్ట్ గురించి చెప్తాను. ఆ పేస్ట్ వచ్చేసి డెంటాష్యూర్ నార్మల్ గా వాడొచ్చు అందరూ. సో ఈ వైటనింగ్ పేస్ట్ అనేది మీకు కనిపిస్తూ ఉంది కదా. ఈ వైటనింగ్ పేస్ట్ ఏంటి అంటే దీనిది ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో మన కిచెన్ ఆయిల్ కానీ వాటర్ కానీ పొల్యూట్ అవ్వడం వల్ల, బయట మార్కెట్ లో ఫుడ్ తినడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల ప్రతి ఒక్కరికి మనకి yellowish వచ్చేస్తున్నాయి. అండ్ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా yellowish వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలకి అని కాదు, పెద్దవాళ్ళకి కూడా వాళ్ళు ఎంత అందంగా ఉన్నా కూడా పళ్ళు మంచిగా ఉండవు. అది కూడా మనం వాళ్ళకి చెప్పాలి. అది కూడా వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఇది కావాలని మనం ఇచ్చేయచ్చు. అందరూ ఉంటే అందరూ లేనప్పుడు కూడా చెప్పచ్చు వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే అది పళ్ళే కదా, అది అన్నం, మరి నవ్వితే అవి కనిపిస్తాయి కదా. సో అందుకోసం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఈ వైటమిన్ పేస్ట్ అండి. ఇది పిల్లలకి ఇవ్వచ్చు, అదే yellowish ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఎన్నో ఏళ్ల నుంచి కూడా పళ్ళు ఇదిగా ఉన్న వాళ్ళకి కూడా అందరికి ఇవ్వచ్చు ఈ వైటనింగ్ పేస్ట్. అండ్ దీన్ని ఏంటంటే ఎనామిల్ అరగకుండా ప్రొటెక్ట్ చేస్తూ అండ్ మొత్తం కెమికల్ లేకుండా ఆర్గానిక్ ఇన్నో మిల్లీగ్రామ్స్ ఉంటదండి. నాకు కూడా ఐడియా లేదు. నేను చదివాను, టూల్లో చదివాను. ఇంత తింటే చిన్న పిల్లలు కోమాలోకి వెళ్ళిపోతారు పేస్ట్. అంటే ఇంత కెమికల్ ఉంది. మరి ఇంత పేస్ట్ అయితే చిన్న పిల్లలు ఒకేసారి తింటారు కదా, ఇంతది వెళ్తుంది కదా. అయితే చిన్న పిల్లలు ఈ రోజున ఫుడ్ సరిగ్గా తినకపోవడానికి కారణం ఏంటి అని అంటే నిజంగా పేస్ట్లే.
ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది పాడైపోతుంది. మార్నింగ్ లేచడంతోనే అది పెట్టేస్తాం అనమాట. సో దాంట్లో పిల్లలకి అతి తక్కువ వయసులోనే ఎనామిల్ అరిగిపోవడం, పళ్ళు లేకపోతే అసలు ఏం తింటాం, ఎలా ఉంటాం? సో అది ఇది అనేది పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకోసం మనకి ఎలాగో ఇప్పుడు వరకు ఏజ్ ఇది అయిపోయింది. సో ఇప్పుడు కూడా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. సో అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి కాబట్టి మనము అది పేస్ట్ నుంచి స్టార్ట్ చేసి పేస్ట్ అనేది అయితే మార్చేయాలి. అప్పుడు ఫుడ్ కూడా పిల్లలు సరిగా తింటారు. సో వైటనింగ్ పేస్ట్ అన్నమాట. క్లియర్ కదా. సో ఇది ఇంకోటి గానా పేస్ట్ ఉంటుంది. గానా పేస్ట్ అంటే ఇది ఏంటంటే ఇది మన మష్రూమ్ తో తయారు చేస్తారు. ఇది పళ్ళకు సంబంధించిన లోపల ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా నిజం చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లో చెక్ పెడతదండి. ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను ఫస్ట్ వాడింది గానా పేస్ట్. నాకు రూట్ కెనాల్ ఉండింది. సో పెయిన్ వచ్చింది నైట్ పూట సడన్ గా పెడితే. ఇంకోటి ఏంటంటే గానా పేస్టే కాదు, అష్యూర్ పేస్ట్, నార్మల్ పేస్ట్ కూడా పెయిన్ తగ్గుతుంది తెలుసా. సో ఏ పేస్ట్ పెట్టినా పెయిన్ తగ్గుతుంది. కానీ లోపల చాలా మందికి పళ్ళు ఊగడము, లాగడము, వేడి తాగినా చల్లటి తాగినా అండ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చిగుర్లు ఉత్తిన పగలడము, చీము నెత్తురు కారడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నిటికి దేనికైనా కూడా చెక్ పెడుతుంది. సో ఇది మా నాన్నగారికి కూడా ఇచ్చానండి. సో ఆయన మంచి జాబ్ లో ఉండేవారు, చాలా సంపాదించారు. కానీ ఆయన డబ్బులు ఎప్పుడు బీరువాలో పెట్టుకోవడం నేను చూడలేదు. కానీ గానా పేస్ట్లు మాత్రం 2 బీరువాలో పెట్టుకుంటారు. సో ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ ఆ డబ్బులు ఏ మెడిసిన్ రూపకంగా ఆయనని కాపాడలేకపోయినాయి. పళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఒక 70,000 దాకా ఖర్చు పెట్టున్నారు. ఆ తర్వాత గానా పేస్ట్ మాత్రమే చెక్ పెట్టింది. సో అందుకోసం నమ్మొచ్చు కదా. సో ఎక్కడికైతే వెళ్ళినప్పుడు ఇది బాగుంటది అని, ఇట్లా బాగుంటది అని చెప్తే సరిపోదు. క్లియర్ గా దాంట్లో ఏమున్నా ఏంటిది అని చెప్తే ఎవరైనా కాదనుకున్నా ఉంటారా ఇలా చెప్పిన తర్వాత. ఓకే, పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతాము, సోప్ చేస్తాము, ఫేస్ వాష్ చేస్తాం, సోప్ కావాలి. మన సోప్స్ గురించి చెప్పుకుందాం. ఒక 5 టైప్స్ సోప్స్ ఉంటాయండి. కాకపోతే ఒకటి అందుబాటులో లేదు ప్రస్తుతానికి మనకి. సో నేను ఇప్పుడు 4 రకాల సోప్స్ గురించి చెప్తాను. ఇది వేప, తులసి, పుదీనాతో తయారు చేయబడింది. ఇది నీమ్ సోప్ అంటారు. రెగ్యులర్ గా అందరూ వాడొచ్చు. అండ్ జెమ్స్ ప్రొటెక్షన్. సో అందరూ సంతూర్, మైసూర్ శాండిల్ ఒక బ్రాండ్ అయిపోయింది కదా. బట్ అది ఒక బాత్రూమ్ లో, అటెండ్ వాష్రూమ్ లో ఇది ఒకటి పెట్టండి. సో రెండింటికి మీరు చూడండి. అది ఇంకో సెషన్ లో చెప్పుకుందాం అది ఎలా చూడాలో. బట్ అయితే రెగ్యులర్ గా వాడే సోప్స్ అందరూ ఇది వాడొచ్చు. ఇది నీమ్ సోప్ అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. అండ్ క్రీమీ క్లిన్సింగ్ బార్ ఉంటుంది. ఇది ఆవు నెయ్యితో చేస్తారండి. అండ్ ఇది మొత్తం క్లిన్సింగ్ చేస్తుంది. ఇది లేడీస్ కి ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. అండ్ చాలా మందికి పిగ్మెంటేషన్ కూడా లైట్ అవుతుంది. అంటే ఇన్నర్ లో కాకుండా అవుటర్ లో మాత్రమే ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి పిగ్మెంటేషన్ కూడా లైట్ అయింది. నేను చాలా మందికి ఇచ్చున్నాను. నాది బ్యూటీ కేరే కదా, నేను చెప్తే నమ్మొచ్చు. సో అందుకోసం ఇవన్నీ మీకు ఈ రోజు చెప్తున్నాను. అండ్ మనకి ఇది మాయిశ్చరైజర్ ఉంచుతుంది, ఫేస్ గ్లాసీ లుక్ వస్తుంది. అండ్ ఇది లేడీస్ కి ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి 10 మందిలో కలుస్తున్నాము, ప్రతి 10 మందిలో 9 మందికి పిగ్మెంటేషన్ ఉంటుంది. ఆ పిగ్మెంటేషన్ తో పాటు నేను ఏం చేస్తాను తెలుసా లీడర్స్, నేను సోప్ ఇస్తాను. ముందు చిన్నగా ఉంది కదా, సోప్ వాడండి. ఒక క్లిన్సర్ టోనర్ ఇస్తాను, వాడండి. నెల రోజులు కూడా చాలా మందికి కాదు ప్రాబ్లం, ఇన్నర్ లో ఉంది కాబట్టి పిగ్మెంటేషన్ వచ్చింది. దానికి ఏం వాడాలి అంటే సిఎండి అని చెప్పాలి. వాటర్ లో కాంటెంట్ అందకపోవడం వల్లనే ప్రతి ఒక్కరికి చర్మ వ్యాధులు వస్తున్నాయి. సో ఒకదానికి అన్నిటికీ మనకి ఇది చిన్న సోప్ తో మొదలయ్యి పెద్ద సప్లిమెంట్, ఇది నమ్ముతారు, తర్వాత అది ఖచ్చితంగా నమ్ముతారు, వాళ్ళ హెల్త్ అనేది క్యూర్ అవుతుంది అనమాట. సో ఇది ఇంకొకటి జెమ్ ప్రొటెక్షన్ అన్నమాట. ఇది పిల్లలకి వాడొచ్చండి. ఎందుకంటే స్కూల్ కి వెళ్తున్నారు పిల్లలు. అండ్ కోవిడ్ తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాము. ఫ్లూస్ వస్తూ ఉన్నాయి, వైరల్ ఫీవర్స్ అన్ని కూడా. సో ఈ సోప్ వాడినట్టయితే వాటన్నిటి నుంచి మనం కాపాడుకోవచ్చు. సో ఇది అండ్ కంప్లెక్షన్ బార్ నా దగ్గర లేదు, కంప్లెక్షన్ బార్ కూడా ఉంది. అదేంటంటే మనకి ఎక్కువగా పొడిబారే చర్మం ఉంటుంది కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. డ్రై అయిపోతూ ఉన్న వాళ్ళకి ఆయిల్ అన్నమాట, ఆయిల్ ఉంటది. అండ్ చలికాలంలో వాడొచ్చు, అందరం వాడొచ్చు, చాలా బాగుంటది అది కూడా. అండ్ వైటనింగ్ ఉంటుంది, గ్లాసీ లుక్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఫేస్ వాష్ గురించి చెప్పుకుందాం. రెగ్యులర్ గా సోప్ చేస్తాము మనం. మన వెస్టీజ్ లో సోప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏమి ప్రాబ్లం ఉండదండి. కానీ బయట మార్కెట్ లో సోప్ ఎట్లా పనిచేస్తుంది చెప్పండి మనకి.
సోప్ అనేది క్లిన్సింగ్ అవ్వదండి, కానీ మన దగ్గర సోప్స్ క్లిన్సింగ్ అవుతుంది, క్లిన్స్ అవుతుంది మొత్తం. మనది ఎక్కడ లోపల నుంచి అన్ని తీసేస్తూ ఉంటది అనమాట. ఇక్కడ దుమ్ము ధూళి అది ఉంటుంది కదా, సూక్ష్మజీవులు ఏవైనా. సో ఇప్పుడు మనకి ఆ ఇప్పుడు ఫేస్ వాష్, ఇప్పుడు ఆ సోప్ ఏంటంటే మార్కెట్ లో సోప్ ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే మన ఫేస్ మీద ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది అంతే. మీరు ఇప్పుడు గమనించి చూడండి, అదే జరిగేది, అదే ఒక లేయర్ ఫామ్ అయ్యి తెల్లగా అవుతాం అప్పటి వరకు, అంతే తప్పితే అక్కడ ఏం జరగదు. మళ్ళీ తర్వాత లోపల ఏమైనా క్లీన్ అయిందా, లోపల ఏం క్లీన్ అవ్వదు, ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ఫామ్ అయిన మీద డస్ట్ పడినప్పుడు ఏమవుతుంది అంటే పింపుల్స్ వచ్చి, పిగ్మెంటేషన్ వచ్చి, రకరకాల వచ్చే అవకాశం ఉందన్నమాట. సోప్ వల్ల ఏం ప్రయోజనం లేదు మార్కెట్ లో సోప్లు, కానీ మన వెస్టీజ్ సోప్స్ అయితే మొత్తం క్లిన్సింగ్ అవుతాయి. అయితే చాలా మందికి ప్రతిసారి సోప్ వాడే అలవాటు ఉండదు. సోప్ వాడే అలవాటు ఉండనప్పుడు ఫేస్ వాష్ వాడతాం. ఫేస్ వాష్ ఏమవుతుంది అంటేనండి, అది చాలా గ్లాసీ లుక్ తెస్తుంది అండ్ ఎప్పుడు ఫ్రెష్నెస్ ఉంచుతుంది అనమాట. అయితే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అని ఆల్ టైప్స్ మన స్కిన్ కి యూజ్ చేయొచ్చు, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో మనము ఇదైతే మనం హ్యాండ్ బ్యాగ్ లో కూడా పెట్టేసుకోవచ్చు కదా, ఎక్కడైతే జర్నీలో వేయచ్చు. అండ్ మన ఎక్కడైనా కూడా మనం ఫ్రెష్ అవ్వాలంటే ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అండ్ వెంటనే మనము జర్నీలో కూడా తీసి చూపించవచ్చు, బాడీ కూడా చూపించవచ్చు ఒక వాటర్ బాటిల్ ఉంటే. సో అలా కూడా మనం డెమో చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అలర్ట్ గా ఉండండి లీడర్స్, పీవీస్ అన్ని ఎక్కువ చెప్తున్నాను, రెగ్యులర్ గా ప్రతి ఒక్కరికి అవసరం ఇవి. వాటి గురించి తెలియజెప్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి షాంపూస్ చెప్పుకుందాము. షాంపూస్ దాదాపు 7-8 రకాల షాంపూస్ ఉన్నాయండి, కానీ మనకి రెగ్యులర్ గా వచ్చేవి నాలుగు షాంపులు అయితే మనకి సామాన్యులు అందరికి 4 షాంపులు కావాలి. ఇంకొకటి మనకి కెమికల్ అది కెరాటిన్ షాంపూస్ కూడా ఉన్నాయి. అంటే హెయిర్ కి మనకి డ్యామేజ్ అవుతుందండి. ఎట్లా అంటే ఏ కలర్ పడితే ఆ కలర్ వేసేస్తూ ఉంటారు చూడండి, అంటే డిఫరెంట్ గా షేడ్స్ వేస్తూ ఉంటారు. మనం అయితే వేయము, బట్ బీహార్ సైడ్ వాళ్ళు వేస్తూ ఉంటారు. అట్లా వేస్తున్నప్పుడు డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ డ్యామేజ్ అయిన హెయిర్ కూడా మన దగ్గర షాంపూస్ ఉన్నాయి, కానీ బట్ అవన్నీ మనకి ఇప్పుడు అక్కర్లేదు. మనం ప్రతి చోట సామాన్యులనే ఎక్కువ కలుస్తాం కాబట్టి మనం రెగ్యులర్ గా చెప్పుకుందాం. ఒక 4 రకాల షాంపూస్ గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఇది డైలీ కేర్ షాంపూ. ఇది అవకాడో సారం నుంచి తీస్తారు. అవకాడో అనే ఒక ఫ్రూట్ నుంచి, దాని నుంచి తీస్తారనమాట, ఆ సారం నుంచి తీస్తారు. ఇది ఏం చేస్తారంటే రెగ్యులర్ గా పొల్యూషన్ వలన, లేదంటే ఈ రోజున మనం ఏది వాడినా మనకి ఈవినింగ్ అయ్యేటప్పటికి మన హెయిర్ అనేది ఏమవుతుంది అని అంటే డ్రై అయిపోయి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. అంటే మన లైఫ్ స్టైల్, మన ఆయిల్, మన ఫుడ్, మన బయట తిరిగేది, ఇది దాని వల్ల ఏంటంటే ఖచ్చితంగా రెగ్యులర్ గా హెడ్ బాత్ చేసే దానికి ఇప్పుడు హెడ్ బాత్ చేయాల్సిన పరిస్థితి. అప్పుడు ఏమవుతుంది, హెయిర్ డ్రై అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అలా చేయడం వల్ల కూడా. సో ఇప్పుడు ఈ డైలీ సార్ మ్యూట్ చేయండి సార్, ఎవరైనా కో హోస్ట్ ఉన్న వాళ్ళు. ఇది వాడడం వల్ల డైలీ కేర్ షాంపూ ఏమవుతుంది అని అంటే హెయిర్ అనేది డ్రై అవ్వదు, అండ్ స్మూత్నింగ్ పెంచుతుంది, అండ్ షైనీ లుక్ ఉంటది, అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అది హెయిర్ అనేది గ్రే హెయిర్ అవ్వకుండా కూడా ఉంటది బేసిక్ నుంచి వాడినప్పుడు. సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట దీన్ని డైలీ కేర్ షాంపూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీప్ క్లెన్సింగ్ షాంపూ. ఇది ఏంటంటే వీక్లీ ట్రైస్ చేసే వాళ్ళు యూజ్ చేయొచ్చు, అండ్ పిల్లలకి ఎక్కువగా బాగా యూజ్ అవుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళకి కూడా ఇప్పుడు డాండ్రఫ్ వస్తుంది, పేర్లు వస్తున్నాయి. సో ఇది వేస్తే ఇది వాడుతూ ఉన్నప్పుడు పేర్లు అయితే బాత్ చేస్తూ ఉంటేనే రాలిపోతాయి, వాటర్ లోంచే రాలిపోతాయి. బట్ ఒకటేసరికి రాలిపోతాయి అని క్వశ్చన్స్ వేయొద్దు, మనం వేసుకోవద్దు, వాళ్ళకు కూడా చెప్పాలి, వాడాలి ఒక 2 నెలలు. ఎందుకనంటే వాడాలి కదా, ఒకటేసరికి అయ్యడానికి ఇదేమి అద్భుతం అలా. సో మనము ఇదేమంటే లెమన్ ఎక్స్ట్రాక్ట్స్ అండి. ఇది మనకి నిమ్మకు కూడా ఉంటది కాబట్టి ఏమవుతుంది అంటే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, అండ్ మళ్ళీ ఇది ఏం చేస్తుందంటే ఇది వాడినప్పుడు మనం ఏదైతే ఆయిల్ పెడతామో, హెయిర్ కి ఆయిల్ పెడతామో, ఆ ఆయిల్ శాతం కూడా తగ్గిస్తుంది. ఆయిల్ శాతం తగ్గిస్తుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అండ్ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది,
అండ్ షైనీ లుక్ ఉంటుంది గ్లాసీ లుక్ ఉంటుంది, హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది, స్మూత్ గా ఉంటది అనమాట. సో ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ బాగా కంట్రోల్ అవుతుంది. సో ఇది డీప్ క్లిన్జింగ్ షాంపూ అంటారు. సో మనం ఇప్పుడు చెప్పాలి, అడగాలి అనమాట. డైలీ చేసే వాళ్ళకి ఇది నేను చెప్పినవన్నీ చెప్పి ఇదేమో డీప్ క్లిన్జింగ్ షాంపూ ఏమో థ్రైస్ అండ్ ట్వైస్ చేసే వాళ్ళకి ఇది వాడచ్చు. సో ఇది అష్యూర్ కెరాటిన్ స్మూతనింగ్ షాంపూ. ఒక దగ్గర ఏమైందంటే ఒక కాల్ వచ్చింది నాకు, ఏమని ఆయనకి అవసరం లేని షాంపూ ఇచ్చారు. అంటే రోగం ఒకటైతే మందు ఒకటి ఇస్తే కూడా ప్రాబ్లం అవుతుంది, అది కూడా చూసుకొని ఇవ్వాలి. అవసరం లేని షాంపూ ఇవ్వడం వల్ల ప్రాబ్లం వచ్చింది, అలా ఎలా ఇచ్చారని చెప్పేసి నేను మళ్ళీ దాన్ని ఇది చేయడం జరిగింది. సో ఇది అంటే ఏం రాదు, జస్ట్ అంటే జరగకపోవచ్చు, కానీ అంటే దాని వల్ల యూజ్ అనేది జరగాలి. మనం ఇచ్చిన దగ్గర మనం ఎప్పుడైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ మనం ఇచ్చింది దాని వల్ల ఉపయోగం ఉంటే ఇంకోసారి వాళ్ళు షాప్ చేంజ్ చేసుకుంటారు, సిఎన్సీలో ఉంటారు, లీడర్ వస్తారు, అన్ని ఒకటి ఒకటి జరుగుతుంది, లింక్ కదా. సో ఇప్పుడు నేను స్మూతనింగ్ షాంపూ గురించి చెప్తాను. ఇప్పుడు నాది ఎగ్జాంపుల్ చెప్తాను. నాది కర్లీ హెయిర్, ఇది సిల్కీ హెయిర్ వాళ్ళకి అవసరం లేదు. ఇది నాది కర్లీ హెయిర్, నాది ఎక్కువ కర్లీ ఉంది, నేను అది స్మూత్ గా ఉత్తిన చుక్కలు పడుతూ ఉంటది, స్మూత్ అవ్వాలి అంటే అప్పుడు వాడాలి స్మూతనింగ్ షాంపూ. అండ్ ఎక్కువ మందికి సిల్కీ హెయిర్ ఉన్నా కూడా ఎక్కువ చిక్కులు పడుతూ ఉంటది, వాళ్ళకి చిక్కులు పడేదానికైతే చాలా ప్రాబ్లం. డీటాంగిల్స్ తీయడానికి ఎంత ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం అవుతుంది, టైం కిల్ అవుతుంది. సో వాళ్ళకి ఉత్తినే చెక్ పెడుతుంది స్మూతనింగ్ షాంపూ, అసలు చిక్కులే పడవు. సో అండ్ స్మూత్ గా ఉంటది హెయిర్. మన షాంపూస్ అన్ని కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతాయి, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. సో స్మూతనింగ్ షాంపూ ఎప్పుడు ఇవ్వాలి? కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి, కర్లీ ఎక్కువైపోయి స్మూతనింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవ్వాలి, అండ్ చిక్కులు పడే వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైంది కదా? ఇది యాంటీ హెయిర్ ఫాల్, ఒక్క నిమిషం. ఇది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఇప్పుడు మనకి ప్రతి చోట ప్లాన్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మనము ప్రొడక్ట్ గురించి ఒక 10 to 15 minutes మధ్యలో టక అన్నిటి గురించి 2 లైన్లు చెప్పేయాలి, అక్కడ ముందు పెట్టేయాలి. మనం 100 PVతో క్యారీ చేయాలి. మనం ప్రొడక్ట్ తీసుకెళ్లకుండా ఉత్తినే వెళ్ళాము అంటే అసలు వెళ్ళడమే వేస్ట్ నన్ను అడిగితే. సో ప్రొడక్ట్ అని ముందు పెట్టాలి, వాటి గురించి 2 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు చూస్ చేసుకొని ఒక ప్రొడక్ట్ వాడతారు. ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత సిఎన్సీలోకి వస్తారు. ముందు ప్రొడక్ట్ వాల్యూ వాళ్ళకి తెలియజేయాలి కదా. అయితే మనకి ఫస్ట్ వెంటనే నేను అడిగేది ఎక్కడైతే కూడా హెయిర్ ఫాల్ ఉందా మేడం అని అడుగుతాను. హెయిర్ ఫాల్ ఎందుకు లేదు, అయ్యో ఇంట్లో అందరికి అదే పని అంటారు. అది ప్రతి చోట ఉన్నదే. ముందు హెయిర్ ఫాల్ ఉందా అని అడిగితే అదే అంటారు కదా. అన్న తర్వాత ఇవి 2 ఇస్తానండి. ఇదైతే హెయిర్ ఆయిల్, ఇది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఏది పడితే అది ఉంది కదా ఇచ్చేద్దాము అని ఏదో ఒకటి ఇచ్చేసి రావద్దు, కరెక్ట్ గా ఇచ్చిరండి. అప్పుడు ఖచ్చితంగా మనకి ఫోన్ వస్తుంది. ఎందుకంటే మనం చేసే పని శ్రద్ధగా చేస్తున్నాం అనేది ఒకసారి మన మనసుకి చెప్పుకోవాలి. ఏదో ఒకటి ఇచ్చి రావడము, పని జరగట్లేదు అనడము, దిగాలు పడిపోవడము, డిమోటివేట్ అవ్వడము, లింక్. అందుకే మనం ముందు శ్రద్ధగా పని చేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ గా ఖచ్చితంగా వాళ్ళ నుంచి కాల్ వస్తుంది. సో ఇది 2 ఇస్తాం కదా, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, హెయిర్ ఆయిల్ కాంబినేషన్. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇది ఒకటే తీసుకుంటాను. మన డౌన్ లైన్ కూడా వాళ్ళ దగ్గర లేవంటే మేడం ఇది ఒకటి ఇచ్చేద్దాం, అట్లా కాదు. తీసుకుంటే 2 తీసుకోండి మేడం, లేదంటే వర్కౌట్ అవ్వదు, పర్వాలేదు. తెలియచెప్పాలి కదా మనము. మనకు అప్పుడు వచ్చే 5 PV ఇంపార్టెంటా, నెక్స్ట్ వచ్చే సిఎన్సీలో 100 PV ఇంపార్టెంటా? ఒక్కసారి చూస్ చేసుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు ఇది ఈ 2 కాంబినేషన్ ఇచ్చేయాలండి. ఖచ్చితంగా 1 month వాడే లోపల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ 2 ఇచ్చినప్పుడు ఒకరికైతే నేను స్టార్టింగ్ స్టేజ్ లో ఒకరికి ఇచ్చాను. నేను ఆపర్చునిటీ తీసుకున్న కొత్తలో ఒక 10th class చదివే పాపకి వైటమిన్ డెఫిషియన్సీ స్ట్రెస్ వల్ల హెయిర్ మొత్తము డాండ్రఫ్ ఎట్లా వచ్చిందంటే ఇట్లా పెచ్చులు కూడిపోతుంది ఎక్కడ పడితే అక్కడ. పాప చాలా అందంగా ఉంది, సూపర్ ఉంది, కానీ అట్లా జరగడం వల్ల అందరూ పాపని కామెంట్ చేస్తారు కదా, పాప చిన్న పుచ్చుకుంటది కదా. స్కూల్కి వెళ్ళడం అని మారం పెట్టింది అంటే ఎక్కడ పడితే అక్కడ ఇట్లా పడిపోతుంది హెయిర్ నుంచి. మన హెయిర్ ఆయిల్ తో కంట్రోల్ అయిందండి అది. వాళ్ళు 60 PV కన్సిస్టెన్సీలో ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. కానీ డెఫినెట్ గా ఫ్యూచర్ లో వాళ్ళు లీడర్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక అలోవీరా వాడి లీడర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక షాంపూ వాడి లీడర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మనము ఓపికగా ఎదురు చూడాలి, ఖచ్చితంగా ఓపిక ఉండాలి. సో ఇప్పుడు ఇది హెయిర్ ఆయిల్ ఉంది.
హెయిర్ ఆయిల్ ఏంటంటే, హెయిర్ ఆయిల్ గురించి అందరూ వినండి లీడర్స్, అసలు చాలా సూపర్ అన్నమాట. ఏంటంటే ఇది కొబ్బరి నూనె కాదు, ఇది టీ ట్రీ ఆయిల్ నుంచి టీ ట్రీ అనే చెట్టు నుంచి అండ్ అర్నికా మొక్కల నుంచి తీస్తారు ఇది. సో ఇది ఏంటంటే, ఆర్నికా మొక్కలు అంటే ఇది పూర్వము మనకి గొర్రెలు, మేకలు, ఆవుల మందలు అన్ని కలిపి కొండలో మేచేవి కదా, ఫుడ్ కోసం వెళ్తూ ఉన్నప్పుడు ఆర్నికా మొక్కలు తింటే వాటికి ఏమైనా కాళ్ళకి కానీ ఎక్కడైనా వాటికి కూడా ఇంజరీస్ అవుతూ ఉంటాయి కదా, అవి వాటంతట అవే హీల్ అయిపోయేవట, అవే మానిపోయి తగ్గిపోయేవట. కారణం ఏంటంటే ఆర్నికా మొక్కల్లో ఉన్న ఔషధ గుణం అలా ఉండేదంట. సో దీని గురించి అయితే నేను మన వెస్టీజ్ టూల్స్ లో 4-5 టూల్స్ లో చదివాను నేను ఇది. సో అసలు ఆ తర్వాత మళ్ళీ దాన్ని నేను ఎన్నిసార్లు నా రీసెర్చ్ నేను చేసుకున్నాను. సో ఎంత అంటే అంత పెయిన్ కిల్లింగ్ ఉందా, అసలు ఆర్నిక మొక్కలు ఏంటి, ఇదేంటి అసలు అంత బాగా పనిచేస్తాయా అని. సో తర్వాత నాకు అర్థమైంది, ఇది ఆర్నికా మొక్కలు అండ్ టీ ట్రీ అంటే టీ ఆకు చెట్టు నుంచి తీస్తారు. సో టీ ట్రీ చెట్టు దీంట్లో ఎందుకు కలిపారో తెలుసా లీడర్స్? సో ఇప్పుడు మనకి హెయిర్ అనేది గ్రే అవుతుంది, వైట్ అవుతుంది. గ్రే అంటే వైట్ అన్నమాట, వైట్ అవుతుంది. అయినప్పుడు మనం ఏం చేస్తాము, డై వేసుకుంటాం, హెన్నా వేస్తాం. హెన్నాలో ఏం చేస్తాం, మనము హెన్నాలో మనం ఇది డికాషన్ వేస్తాం. డికాషన్ వేసినప్పుడు ఎందుకు డికాషన్ వేస్తాం, కలర్ కోసమే కదా. అది వేస్తే మనకి హెయిర్ అనేది కలర్ వస్తుంది, రెడ్ అండ్ బ్రౌన్ మిక్స్ లో వస్తుంది అని వేస్తాము. మరి ఆ డికాషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ప్రతిదీ కెమికల్ అయిపోయిందని మనమే నమ్ముతున్నాం. నిజంగా టీ చెట్టులో అంత కలర్ రాదు. టీ తాగే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త, నిజంగా అంత కలర్ రాదు. కలర్ అనేది తక్కువ వచ్చింది అదే కరెక్ట్ టీ పొడి, ఎక్కువ వచ్చింది అంటే అది కలరే దాంట్లో ఉన్నది. సో ఆ కలర్ మళ్ళీ మనం నోట్లోకి పంపించడం కాకుండా మళ్ళీ తలకు కూడా పెట్టుకుంటున్నాం. సో ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం, కొంచెం మనం ఆలోచించాలి. అయితే ఆ టీ ట్రీ ఆయిల్ చెట్టు నుంచి డైరెక్ట్ గా మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో దీనికి దాంట్లో మొత్తం తీసి దీంట్లో కలిపేసి మనకి ఆయిల్ అందిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మన జనరేషన్ అనేది పిల్లలకి ముందు నుంచి చిన్నప్పటి నుంచి వాడడం వల్ల అసలు గ్రే హెయిర్ రాదు కదా. మనకి ఇప్పుడు చూడండి, నేను మొత్తం గ్రే హెయిరే నాదైతే. అసలు ఎంత దాన్ని కాపాడుకోవాలని అంత అయిపోయింది. అంటే 30 years లోనే మొత్తం గ్రే హెయిర్ వస్తుంది అని అంటే మనకి కెమికల్ ఎంత ఉంది మన షాంపూలో, ఆయిల్లో అనేది మనం చూడాలి. అంటే మనకి ఇప్పటి నుంచి పిల్లలకి వాడడం వల్ల గ్రే హెయిర్ అనేది వాళ్ళకి ముందు నుంచి కంట్రోల్ చేయొచ్చు. సో అలా మనకి ఇది ఏమవుతుందంటే, ఈ ఆయిల్ ఉపయోగాలు షైనీ లుక్ ఉంటది, అండ్ కొద్దిగా వేస్తేనే ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది, అండ్ డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, మళ్ళీ జిడ్డు ఉండదు, బయటికి వెళ్ళినా కూడా మనం వాడచ్చు. అండ్ ఇంకోటి మైగ్రేన్ కూడా తగ్గుతుంది. అండ్ ఎక్కడైతే కాళ్ళు చేతులు లాగినప్పుడు, పొట్ట బిగదీసి చిన్నపిల్లలకి ఎక్కువ పొట్ట నొప్పి అన్నప్పుడు వాటికి రాసినా కూడా తగ్గిపోతుంది. సో అంత పెయిన్ అనే రిలీఫ్ ఆయిల్ దీంట్లో ఉంటుంది అనమాట. సో రాష్ట్ర మేడం మీరు రాజశ్రీ మేడం అన్మ్యూట్ చేసుకోండి. వినిపించలేదా సార్ ఇందాక నుంచి? ఇప్పుడే పడిందా మ్యూట్ లో? జస్ట్ ఇప్పుడే లీడర్స్ దయచేసి మీరు కొంచెం అందరూ మ్యూట్ లో పెట్టుకుంటే బాగుంటుంది, మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. నేను చేశాను సార్, నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళి అందరిని మ్యూట్ చేసేసాను. నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. ఇప్పుడు ఓకే సార్ క్యారీ అండ్ రాజశ్రీ మేడం. సార్ థ్యాంక్ యూ. ఇది ఫుడ్ క్రీమ్ అండి. ఇది హాజిల్ అనే ఒక మన ఫ్రూట్ నుంచి తీస్తారు. ఫుడ్ క్రీమ్ గురించి చెప్పాలంటే, ఎప్పుడైతే బయట ఫుడ్ క్రీమ్ మనం వాడుతూ ఉన్నప్పుడు ఒక్క రోజే మళ్ళీ 2-3 రోజులకి మళ్ళీ పగుళ్ళు వస్తాయి. అది మనము చేతికి అదే తో అప్లై చేసినప్పుడు, హ్యాండ్ తో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే, హ్యాండ్ కూడా ఒకలాగా అయిపోతుంది అది కూడా. సో దాని వల్ల యూజ్ అయితే నాకు కనిపించలేదు. మన వెస్టిజ్ ఫుడ్ క్రీమ్ వాడుతున్నప్పుడు మా మదర్ కి వాడాను ఫస్ట్, బాగా ఉంటే. సో అందుకోసం బాగా కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఆనలు ఉంటాయి కదా, ఆనలు కూడా మెత్తబడతాయి. చాలా మందికి ఈ రోజున చెప్పులు అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. వాళ్ళు వాడారు, మనం కూడా కొట్టాలి కదా, కాపీ మనం వాడదాం. దాని వల్ల ఏమవుతుంది అని అంటే, వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవ్వక ఇదంతా ఫస్ట్ మొత్తం ఆయిల్ అన్ని అయిపోయి వాళ్ళకి ఏంటంటే కాళ్ళకి చిన్న ఏజ్ లోనే వాళ్ళకి డెఫిషియన్సీ స్టార్ట్ అయ్యి కాళ్ళకి ఆనలు స్టార్ట్ అవుతున్నాయి. ఆనలు కూడా మెత్తబడతాయి, అండ్ పగుళ్ళు వెంటనే కంట్రోల్ అవుతాయి, అండ్ కాళ్ళు స్మూత్ అవుతాయి.
అండ్ మనం చెయ్యి మళ్ళీ వాష్ చేసుకోకపోయినా ఏం కాదు, ఎందుకంటే ఏ కెమికల్ ఉండదు. ఇది ప్రతి ఒక్కరికి ఏంటంటే మనం షాంపూస్, మన సర్ఫ్లు, లిక్విడ్స్ బయట మార్కెట్ లో వాడుతున్నప్పుడు చాలా మంది కాసేపు దాంట్లో ఉంటే కాలు పగుళ్ళు వచ్చేస్తాయి. కాసేపు దాంట్లో పని చేస్తూ ఉంటే కాలు పగుళ్ళు వచ్చేస్తాయి. కాలు పగుళ్ళు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో వాళ్ళు చూసి మేడం మీ కాళ్ళు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత లేడీస్మే కదా, మేడం మీరు చాలా బాగున్నారు, అదే కాళ్ళు కూడా బాగుంటుంది, చాలా బాగుంటది కదా, పాదాలు బాగుంటాయి ఇంకా బాగుంటది కదా, మహాలక్ష్మి కదా ఇంట్లో నడుస్తారు, ఫుడ్ క్రీమ్ వాడండి మేడం అని స్మైల్ చేస్తూ వాళ్ళ చేతిలో పెడితే కాదంటారా? అనరు కదా. అది లెక్క. సో ఇంకొకటి వచ్చేసి ఉమెన్స్ అందరూ వినండి, సానిటరీ ప్యాడ్. సానిటరీ ప్యాడ్ అనేది ఇది ఏది అవసరం లేకుండా ఉన్నా ఇదైతే అవసరమే కదా. సో దీని గురించి పూర్తిగా మనం చెప్పినప్పుడు, అవసరమైతే ఒక డెమో చేసినప్పుడు మీకు నచ్చిన డెమోస్ మీరు పెట్టుకోవచ్చు. అన్ని 400 ప్రొడక్ట్స్ కి 400 డెమోస్ ఉన్నాయి. మనకు నచ్చింది మనం చేయొచ్చు. నేను చేస్తాను, నా ఇష్టం ముందు చేస్తాను, అక్కడ ఏదో అవసరం ఉందో అది నేను బ్యాగ్ లో పెట్టుకుంటా. సో బయట మార్కెట్ లో సానిటరీ ప్యాడ్ ఇది కలిపేసి డెమో చేసినప్పుడు అది పూర్తిగా కాలిపోదండి. మనము ప్లాస్టిక్ అలాగ ముద్ద అయిపోయి ఉంటది, కానీ మన ప్యాడ్ మాత్రము ఏమవుతుందంటే మొత్తం కాలిపోతుంది. ఎక్కడైతే కాటన్ ప్యూర్ ఉంటుందో క్వాలిటీ, అది మాత్రమే కాలిపోద్ది కదా, అది మనం గుర్తించాలి. సో ఇంకా చాలా రకాలు ఉన్నాయి, యూట్యూబ్ లో చూసి మనం ప్లే చేయొచ్చు. సో ఇది ఎలా పనిచేస్తుంది నేను చెప్తాను. మనకి మార్కెట్ లో సానిటరీ ప్యాడ్స్ ఎలా ఉన్నాయంటే బ్యాడ్ స్మెల్ రావడం, అండ్ ఇచ్చింగ్ రావడం, అండ్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఒక నరకంగా ఉండడం ఒక ఉమెన్ కి, అండ్ ఆఫ్టర్ పీరియడ్ కూడా స్టమక్ పెయిన్ రావడం, అండ్ మళ్ళీ తర్వాత కూడా ఆ బ్యాడ్ స్మెల్ సెన్సేషన్ అనేది ఉండడం. చెప్పొచ్చు, దీంట్లో సిగ్గుపడ్డది ఏం లేదు, ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు, అక్కడ జెంట్స్ ఉన్నా కూడా చెప్పొచ్చు. ఇది మనం చేసేది సర్వీస్ అంతే, ఏది ఎక్కడ ఇది అవసరం లేదు, మనం చెప్పే దాంట్లో తప్పేం లేదు కదా. అయితే ఇది ఏమంటేనండి, ఎంత పీవీ ఉందో తెలుసా, ఎంత ఆరోగ్యం పాడవుతుందో తెలుసా అని చెప్పేసి చెప్పాలి. ఇది గర్భసంచి క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. 30 years ఉన్న వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం, అండ్ మళ్ళీ మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఏంటండి అసలు 20 years కి 50 మెచ్యూర్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పరిస్థితి. అసలు అట్లా ఉన్న పిల్లలకి రేపు ఆఫ్టర్ మ్యారేజ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు సానిటరీ ప్యాడ్ మార్చుకోవడం బెటరా, తర్వాత లక్షలు ప్రాబ్లం ఫేస్ చేయడం బెటరా, తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కి ఎన్ని ప్రాబ్లమ్స్. సో అవన్నీ కూడా ఎప్పుడైతే కూడా ఇప్పుడు క్షణికం జరుగుతుందా లేదా అనేది కాదు, మనం సంపాదించుకునే దాంట్లో 10% మన ఆరోగ్యానికి పెట్టుకుంటున్నామా లేదా. ఎక్కడైతే కట్టుకుపోం కదండి డబ్బులు. సో మన ఆరోగ్యం బాగుండాలి, పిల్లల ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుంటే లక్షలు అవే వస్తాయి. సో అందుకోసం ఇది ప్రతి ఒక్కరికి ఉమెన్ కి అవసరం. సో ఇది మనం వాడాలి, వాడితే ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా చెప్పాలి, మనం వాడకుండా ఇది చేయకుండా, మనం సప్లిమెంట్స్ వాడకుండా చెప్పాలని ట్రై చేస్తే ఎవరి గుంటలో వాళ్ళు పడ్డంటే. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి ఇది ఫేషియల్ కిట్ అండి. ఫేషియల్ కిట్ ఉంటుంది, ఓన్లీ ఇది మనకి 120 రూపీసే పడుతుంది. అండ్ మనకి బ్యూటీ పార్లర్ కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బ్యూటీ పార్లర్ కి వెళ్తే ఖచ్చితంగా మేమైతే చిన్న జస్ట్ ట్యాన్ రిమూవ్ చేస్తే మేము 500 అడుగుతాము, 500 చార్జ్ చేస్తాం. సో మరి మనకి దీంట్లో 120 రూపీస్ కి ఫేషియల్ ఎలా అంటే ఇన్స్టంట్ గా అసలు రోజు మెయింటెనెన్స్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ కదా, బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది అంతా కెమికలే. దాని వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ ఫేషియల్స్ వెళ్ళినా, ఎక్కువ డీటాన్ రిమూవ్ వెళ్ళినా, అసలు ఎక్కువ మన పార్లర్స్ కి బ్యూటీ కేర్స్ కి మనం వెళ్తూ ఉన్నప్పుడు రాను స్కిన్ డిసీజులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అంతా కెమికలే. సో నాకు భయం ఉండేది, ఇప్పుడైతే మా ప్రొడక్ట్స్ కూడా మార్చేస్తాను. సో ఇప్పుడైతే ఈ ఫేషియల్ ఏంటంటే దీంట్లోనే 4 సెషన్స్ ఉంటాయి, దీంట్లోనే రాసెస్ ఉంటది, ఏం లేదు అప్వార్డ్ డైరెక్షన్ లో అప్లై చేసేసుకొని రిమూవ్ చేసేసుకోవడమే. ఒకటి వాడితే తెలిసిపోద్ది కదా మన ఫేస్ ఎలా ఉంది బిఫోర్ ఆఫ్టర్ అనేది. మీరే వాడుకోండి, మీరే వీడియో తీయండి, మీరే పెట్టేసుకోండి, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టేసుకోవచ్చు, అట్లా కూడా డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, ఎందుకంటే క్వాలిటీ ఉంది కదా. సో అది ఇది అందరూ రేపు పొద్దున తీసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరం బయట తిరుగుతున్నాము, ట్యాన్ పట్టేస్తూ ఉంది. సో మీరు వాడుతున్నారా అని అడుగుతారు, మనం ఎక్కడికైతే వెళ్తామో సెషన్ చెప్తామో మీరు వాడుతున్నారా అని అడిగితే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అన్నది ఎవరికి అర్థం కాదు. కానీ మన ఫేస్ నవ్వుతూ ఉండాలి, అండ్ మన ఫేస్ గ్లో ఉండాలి అంటే ఒక సప్లిమెంట్ లోపలికి వేయాలి, బయటికి మాత్రం ఇలాంటివి వాడాలి, అప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇది ఫేషియల్ కిట్ అన్నమాట. ఇంకా
అండ్ మిస్టర్ ఆఫ్ మిలన్ ఉంది, మన కాంపాక్ట్ అంటారండి, ఉమెన్స్ అందరికి తెలుసు. మనకి మార్కెట్ లో ఈ కాంపాక్ట్స్ తీసుకొని ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళి ఒక కాంపాక్ట్ ఇవ్వమంటాడు, వాడు ఏదో ఇస్తాడు, ఇచ్చిన తర్వాత వచ్చేసి డైరెక్ట్ వేసేసుకుంటారు. డైరెక్ట్ వేసేసుకుంటే ఉన్న అందం పోతుంది. డైరెక్ట్ వేసేసుకోవడం వల్ల కెమికల్ అనేది డైరెక్ట్ ఫేస్ కి అప్లై అయ్యి బయట మార్కెట్ లోవి ఫేస్ అంతా తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటది. అలా కాదండి, ఏ కాంపాక్ట్ మనం వాడాలన్నా ముందు మనము మాయిశ్చరైజర్ అప్లై చేయాలి మన ఫేస్ కి. ఎందుకంటే మనం ఏది వాడినా కూడా మన ఫేస్ కి బయట ఏ ప్రోడక్ట్ కూడా మధ్యలో అనేది మాయిశ్చరైజర్ ఏం చేస్తుంది అంటే ప్రొటెక్ట్ చేస్తుంది, ఫేస్ కి ఏం కాకుండా చూస్తుంది. సో మన ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి నేను వాడాను అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చూసాను అండ్ నేను కూడా వాడి ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో దీంట్లో మొత్తం ఆర్గానిక్ ఉంటుంది, ఏమి ప్రాబ్లం ఉండదు, బట్ వాడచ్చు. కానీ దేనికైనా కూడా మాయిశ్చరైజర్ ఎలా పనిచేస్తుంది అంటే ఆ మాయిశ్చరైజర్ అనేది కాంపాక్ట్ వాడినప్పుడు అలా పట్టేసి ఉండి లాంగ్ లాస్టింగ్ ఉండడానికి యూజ్ అవుతుంది. మనం ఇది ఇస్తాం, ఇచ్చినప్పుడు ఇది కరెక్ట్ గా యూజ్ చేసే పద్ధతి చెప్పకపోతే అన్నిట్లానే ఇది కూడా ఉంది, ఏముంది దీంట్లో అంటారు. సో అది కాదు ఇది అని మనం పూర్తిగా చెప్పాలి. చెప్పడానికి ఓపిక అయితే ఉండాలి. ఓపిక లేదు, నాకు చెక్ రాలేదు అంటే అవ్వదు. అండ్ టీ పొడి అండి, మన టీ పొడి 2 రకాలు ఉంది మన వెస్టీజ్ లో, అండ్ మన కాఫీ పొడి 2 రకాలు ఉంది. అండ్ నేను మా కాఫీ వాడాను, బట్ ఇప్పుడు ఎక్కువ చలికాలంలో ఆ కాఫీ వాడతాను. సో నేను నార్మల్ టీ వాడాను, అది నార్మల్ ఉంది, బట్ నాకు ఎనర్జీ కావాలనుకున్నాను నేను, సో అందుకోసం ఇది వాడుతున్నాను ఇప్పుడు. ఇది ఏమంటే ఇది స్పైసీ టీ, ఇది స్పెషల్ టీ, నిజంగా ఎంత బాగుంటది తెలుసా. ఇప్పుడు మన దీంట్లో మొత్తము 8 రకాల మూలికలతో తయారు చేశారు దీన్ని. ఇదైతే ఇప్పుడు మన టీ పొడిలో అయితే నాకు అప్పుడు తెలియదు, కానీ నేను టూల్స్ లో చదివాను, కోవిడ్ రాకుండా కూడా కాపాడిందంట. మా అప్లైన్ చెప్పారు, ఫుల్ కాఫీ కొడతాను మా అప్లైన్ నేను. సో అందరూ కొట్టండి అలాగే. సో ఇట్లా మనకి 8 రకాల మూలికలతో తయారు చేశారండి. ఇవి ఎలా తెలుసా, ఇది నేను అసలు నిజంగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకసారి చెప్తుంటే విన్నాను ఒక సెషన్ లో, నేను తర్వాత కూడా వాడి ఆ తర్వాత ఇది తెచ్చాను నేను. అంతకుముందు నార్మల్ టీ వాడేదాన్ని, దీంట్లోనే వెస్టీజ్ లోనే నార్మల్ టీ ఉంది కదా ఇంకోటి 100 రూపీస్ ది, ఇదేమో ఎక్కువ పడుతుంది కొంచెం. సో ఇది ఏంటంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఒక టీ అనేది ఏంటి, మనకి టీ అనేది యాక్టివ్ చేయడానికి అండ్ మనకి ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు వాడతాం, ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు వాడతాం ఎక్కువ, అంటే అప్పుడు వెంటనే ఫ్రెష్ అవ్వాలి. ఒక టీ అనేది మనకి అలవాటు అయిపోయింది. ఇది వరకు మజ్జిగ తాగే వాళ్ళము, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయారు టీ. సో మనము మళ్ళీ అందుకే మనం వాళ్ళది అట్లా కాకుండా మన ఇండియాలో ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం, మన ఇండియా ప్రొడక్ట్ కాబట్టి మనం ఇది వాడతాము. అయితే ఇది ఏమంటే ఒక గ్లాసు బత్తాయి రసంతో ఒక గ్లాస్ టీ, ఒక చిన్న కప్ టీ సమానం. బత్తాయి రసం ఎనర్జీగా ఉండాలంటే వెంటనే మనం బత్తాయి రసం తాగుతాం కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక కప్ టీ తాగితే బత్తాయి రసంతో ఈక్వల్ గా ఏ టీ పొడైనా వచ్చిందా మనకి, మనం పుట్టి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది కదా, ఎప్పుడైనా వచ్చిందా ఏ టీ పొడి? టీ తాగడం వల్ల టీ ఎడిక్ట్ అయిపోయి జీర్ణ వ్యవస్థ పాడే, ఎక్కువ టీ అలవాటు ఉన్న వాళ్ళకి జీర్ణ వ్యవస్థ పాడైపోయి ఆకలి చచ్చిపోయి రోగాలు వచ్చిందే చూసాం, కానీ ఒక బత్తాయి రసంతో ఈక్వల్ అయిన టీ ఎక్కడైనా చూసామా? ఎనర్జీ అనేది అంతలా వస్తుంది. అండ్ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి కూడా టీ తాగే అలవాటును కూడా తగ్గిస్తుందండి. సో ఇంత మెరాకిల్ చేసే ప్రొడక్ట్స్ ఎక్కడైనా ఉన్నాయా అనే దానికి తెలుసుకోవాలి అంటే మన దాంట్లోనే ఇంకా చాలా మంది ఉన్నారు, వాడకుండా వాడతామని చెప్తారు. సో 100% ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇది ఫేస్ స్క్రబ్ అండి, ఇప్పుడు నేను చెప్పాను కదా. ఓకే, దానికి ముందు మనము క్లిన్సర్ అండ్ టోనర్ గురించి చెప్తానండి. నేను ప్రతి నెల 20 క్లిన్సర్ టోనర్స్ తీసుకుంటాను. దాదాపు నా సెల్ఫ్ పీవీఏ 500 దాకా చేస్తాను నేను. ఎందుకు చేస్తాను అంటే సైడ్ వాల్యూమ్ తక్కువగా చేస్తాను, ఏదో ఒక రకంగా నేను చేస్తాను. ఎందుకంటే నేను ప్రొడక్ట్ ఇవ్వగలను నమ్మకం నాకు, ఎందుకంటే ప్రొడక్ట్ గురించి తెలుసు కదా, ఖచ్చితంగా ఇచ్చేస్తాము. చెప్పినప్పుడు ఎవరు కాదంటారు, బట్ ఓపిక్ గా చెప్పాలి అనేది చెప్తున్నాను. ఈ క్లిన్జర్ టోనర్ ఉంది కదా, ఇది ఫేషియల్ ఫస్ట్ స్టెప్. ఉమెన్ అందరికీ తెలుసు, చిన్న పిల్లలు కూడా అవేర్నెస్ ఉంది ఈ రోజున. ఇది మన పిల్లలు కూడా కొనమంటే మనం కొనం. అమ్మ కొనండి అని ఆ బ్యూటీ ప్రొడక్ట్స్, కలర్ కాస్మెటిక్స్ పిల్లలందరూ అడుగుతారు, చిన్న పిల్లలు. కానీ మనం కొనం. ఎందుకు కొనము అంటే మనకు భయం, అది కెమికల్ ఉంటది, వద్దు, ఇది కాదు అది కాదు అని పిల్లలకి చేస్తాం. ఇప్పుడు మన దాంట్లో అన్ని పిల్లలకు కూడా కొనొచ్చండి, పిల్లలకు కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
సో ఇది మనము పార్లర్స్ కి వెళ్లకుండా కూడా మన ఫేస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఎంత ట్యాన్ పట్టినా, ఎంత జర్నీ చేసి, ఎంత భయంకరంగా ఉన్న ఫేస్ అయినా, ఇది నేను వీడియో కూడా చేశాను, యూట్యూబ్ లో పెట్టాను, చూసుంటారు చాలా మంది. ఆఫ్టర్ బిఫోర్ చూసుకున్నట్టయితే ఎంత గ్లో వస్తుంది తెలుసా? మొత్తం క్లిన్సింగ్ చేసేస్తుంది ఫేస్ అందరిని. అంటే ఫేస్ మీద ఉన్న ఏదైతే డస్ట్ ఉందో, టాన్ ఉందో, వెంటనే 5 minutes లో మనము అప్లై చేసి పెనట్రేట్ చేయడంతోనే క్లీన్ అయిపోతుంది. అయితే క్లిన్జర్, టోనర్ బయట మార్కెట్ లో వేరే వేరే కొనుక్కోవాలి. ఎందుకంటే మనం క్లిన్సింగ్ చేసినప్పుడు మన ఫేస్ మీద ఉన్న పొరలు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత వాటిని మినిమైజ్ చేయాలి మనం. మినిమైజ్ అంటే కొంచెం మూసినట్టు చేయాలి. చేయలేదు అంటే ఏమవుతుంది అని అంటే డస్ట్ అంతా దానిలో చేరి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంది, పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంది. అందుకోసం క్లెన్జర్, టోనర్ 2 చేయాలి. కానీ 2 కొనుక్కోవాలంటే కూడా ఎక్కువ రేట్ ఉంది బయట మార్కెట్ లో. కానీ దానివల్ల ఉపయోగం కూడా లేదు, ఎందుకంటే అంత కెమికల్ ఉండింది. సో ఇప్పుడు మనం క్లెన్జర్, టోనర్ ఎలా ఉంటుందంటే 2 ఒక దాంట్లోనే ఇచ్చాడు, అది కూడా రీజనబుల్ ప్రైసెస్ తో ఇచ్చాడు. అండ్ ఏదో దాదాపు 10 PV కంటే ఎక్కువ ఉంది ఇది. దీని అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటప్పుడు మనం చెప్పగలిగినప్పుడు పీవీ కూడా వస్తుంది, బిజినెస్ అవుతుంది, వాళ్ళకి సర్వీస్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఉమెన్స్ అందరికి చెప్పినప్పుడు 15,000 రూపాయలు సంపాదించే ఒక ఉమెన్ బయట వెళ్ళి ఏదంటే వర్కింగ్ ఉమెన్ ఖచ్చితంగా పర్సనల్ కేర్ కి 2,000 పెట్టుకుంటారు. ఎందుకు అనంటే అపియరెన్స్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనకి కూడా ఒక సిస్టమ్ ఉంది కదా. మనం బయటకు వెళ్ళినప్పుడు మన డ్రెస్ కోడ్ ఇలా ఉండాలి, మన హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి అని మనం ఒక డిజైన్ చేసుకున్నాం కదా వెస్టీజ్ లో కూడా. సో యాజ్ ఇట్ ఈస్ అందరికీ అలాగే ఉంటది కాబట్టి పర్సనల్ కేర్ ఎవరు లైట్ వేయండి. కరెంట్ పోయిందా మేడం? కరెంట్ పోయిందా? సార్ కనిపిస్తున్నానా? కనిపిస్తుంది మేడం, మాట్లాడండి. ఓకే సార్, చేసేద్దాం. ఎందుకంటే కరెంట్ ఒక్కొక్కసారి వెళ్ళి రావట్లేదు, అది కొంచెం చేసేయండి, ఇలా పెట్టాం. అయితే మనకి క్లిన్జర్ టోనర్ ఏంటంటేనండి, ప్రతి ఒక్కరు ఈవినింగ్ మార్నింగ్ మనం దీన్ని వాడితే చాలా మంచి యూజ్ ఉంటది. అండ్ ఫేస్ అనేది రెగ్యులర్ గా దానికి మెయింటెనెన్స్ కి పార్లర్ కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చాలా తక్కువ రేట్ అని చెప్పేసి తెలియజెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ ఏదైతే ఉందో మనకి డ్రై ఫేస్ లకి యూజ్ అవుతుంది. అండ్ మనకి ఫేస్ ప్రొటెక్షన్ చేస్తుంది. సో మనకి పౌడర్స్ కానీ కాంపాక్ట్స్ కానీ వాడినప్పుడు అది లాంగ్ లాస్టింగ్ ఉండడానికి యూజ్ అవుతుంది. సో మాయిశ్చరైజర్ కూడా అంతే పీవీ ఉండింది. సో ఇది కూడా ప్రతి ఒక్కరికి అవసరం. వాళ్ళ ఫేసెస్ ని బట్టి మనము వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళది డ్రై ఫేసా, లేదంటే ఆయిలీ ఫేసా, లేదంటే ఫేస్ స్కిన్ టోన్ బట్టి మనము చేయొచ్చు. అది కూడా అప్లయన్స్ అడిగి సజెషన్స్ తీసుకొని చేయండి. సో ఇది ఇప్పుడు మీరు నోట్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. సో ఈ ఫౌండేషన్ అండి మిస్టర్ ఆఫ్ మిలన్ మన వెస్టీజ్ ఫౌండేషన్స్. సో ఇప్పుడు ఏదైతే నేను కాంపాక్ట్ చెప్పానో, కాంపాక్ట్ కంటే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసి మాయిశ్చరైజర్ మీద ఈ ఫౌండేషన్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత కాంపాక్ట్ వేస్తే ఈవినింగ్ దాకా లాంగ్ లాస్టింగ్ ఉండి ఫ్రెష్నెస్ ఉంటది. అండ్ మేకప్ అనేది ఇన్స్టెంట్ కాబట్టి దాంట్లో కెమికల్ అనేది ఎక్కువ ఉండింది కాబట్టి బయట మార్కెట్ లోది. సో మనం ఎప్పుడు మన మేకప్ ని రిమూవ్ చేయాలి అనే దాసలోనే ఎక్కువ ఉంటుంటాము. ఎక్కువసేపు అయితే ఇబ్బంది అనమాట, ఫేస్ కి ప్రొటెక్షన్ ఉండదు. సో ఇప్పుడు అలా ఏమి ఇబ్బంది పడకుండా మన ఫౌండేషన్స్ గురించి చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న సామాన్యులు కూడా ఈ రోజున ఫౌండేషన్స్, కాంపాక్ట్స్ వాడుతున్నారండి. దానివల్ల వాళ్ళకి ఇష్టం, లేడీస్ కంటేనే ఇష్టం అనమాట. వాడుతూ ఉన్నప్పుడు దాని గురించి మనం క్లియర్ గా కెమికల్ లేని ఇస్తూ ఉంటే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. డెఫినెట్ గా అక్కడ నుంచి లీడర్ వస్తారు. సో ఇప్పుడు స్క్రబ్ గురించి చెప్తాను. ఇది పపాయ స్క్రబ్ అండి. ఇప్పుడు మన ఏదైతే మన క్లిన్జర్ టోనర్ ఉందో, క్లిన్జర్ టోనర్ చేసిన తర్వాత స్క్రబ్ చేస్తాం. ఇంతే చాలండి. ఏదైనా కూడా మనది క్వాలిటీ తక్కువ, క్వాంటిటీ తక్కువ, క్వాలిటీ ఎక్కువ. సో స్క్రబ్ చేస్తాము. రాష్ట్ర మేడం. ఓకే సార్, నెట్ అది వైఫై లేదు కదా, పవర్ సార్. క్లియరా? క్లియర్, మాట్లాడండి మేడం, క్లియర్. ఇది స్క్రబ్ ఉండింది. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, కరెంట్ వచ్చింది. ఓకే,
ఇది మన స్క్రబ్ అండి. ఇది మన క్లిన్జర్ టోనర్ తర్వాత స్క్రబ్ చేస్తామంటే నిజంగా క్లిన్జర్ టోనర్ అండ్ స్క్రబ్ రేపు పొద్దున్నే పర్చేస్ చేయండి ఉమెన్స్ అందరు. డెమో చేయండి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని. వెంటనే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు. ఏమంటే క్లిన్జర్ టోనర్ చేసిన తర్వాత స్క్రబ్ చేస్తే ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళు చేయాల్సిన అవసరం లేదండి. లైట్ పింపుల్స్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. పింపుల్స్ ఉన్న వాళ్ళు వేరే ఉంటుంది. పింపుల్స్ లేని వాళ్ళు మాత్రం ఇది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో గ్రాన్యుల్స్ ఉంటాయి. ఆ గ్రాన్యుల్ అనేది పెంపుల్ కి తగిలి వాళ్ళకి పెయిన్ వచ్చి మళ్ళీ దానికి ఇంకో ఇంజరీ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి సో దానికి ఇంకోటి కారణం ఏం లేదు. నార్మల్ ఫేసెస్ అందరూ యూజ్ చేస్తారు. స్క్రబ్ చేసిన అది మన క్లిన్సింగ్ చేసిన తర్వాత స్క్రబ్ చేస్తాం కదా. స్క్రబ్ చేసిన తర్వాత వెంటనే ఫేస్ అనేది చాలా గ్లోగా బయటపడుతుంది. అసలు ఇప్పుడు బయటికి వెళ్తామా అనే ఫేస్ ఎలా ఉంటది అంటే చాలా బ్యూటిఫుల్ గా తయారవుతుంది. ఈ 2 చేస్తే చాలండి. రోజు అసలు ఇంకా అంటే ఎప్పుడూ అందంగా ఉండాలి. ఏదో ఫంక్షన్ వచ్చింది కదా, ఆ ఫంక్షన్ కి తయారై వెళ్తే ఎవరి కోసం అండి? మన కోసం మనం అందంగా ఉండాలి. మన కోసం మనం ఆరోగ్యంగా ఉండాలి. సో మన ఫేస్ బ్యూటీ ఈజ్ ఏ కాన్ఫిడెన్స్. మన ఫేస్ మనకు అందంగా కనిపించినప్పుడు మాత్రమే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. ఎవరి కోసమో కాదు, ఎక్కడికో వెళ్తున్నామని కాదు. సో అందుకోసం ఇది మనం అందరం యూజ్ చేయొచ్చు. నేనైతే 2 టైమ్స్ యూజ్ చేస్తాను. సో ఇవి 2. సో ఇప్పుడు నేను ఇంకా క్రీమ్స్ కి వస్తాను రెగ్యులర్ గా. ఆ తర్వాత మన సోప్ చేసిన తర్వాత రెగ్యులర్ గా మనం ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ ఎవర్ ఇంకేవేవో వాడుతూ ఉంటాం కదా. వాడుతూ ఉన్నప్పుడు వాటిలో ఏమవుతుందంటే కెమికల్స్ ఎక్కువ ఉంటున్నాయి అండ్ మన క్యాన్సర్ కణాలు ఎక్కువ ఉంటున్నాయి. దానివల్ల వాటిలో ఉన్న కెమికల్ సారం వల్ల పెగ్మెంటేషన్ వస్తుంది. పెగ్మెంటేషన్ వచ్చిన తర్వాత ఎంత అందమైన ముఖమైనా చాలా మంచిగా చండాలంగా తయారవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్స్ ఏవైతే ఎక్కువ ఫెయిర్ ఉంటారో, చామన ఛాయ నలుపు వాళ్ళకి ఏవి రావండి, దేవుడిచ్చిన వరం అది. ఎక్కువైతే ఫెయిర్ ఉంటారో ఆ ఫెయిర్ వాళ్ళకి ఇంకెక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సన్ నుంచి వచ్చే కిరణాలలో కూడా పొల్యూషన్ అయిపోయినప్పుడు ఎక్కడ మనకి దాంట్లో లేదు కదా దాని ప్రొటెక్షన్ అనేది. సో ఇప్పుడు నేను చెప్తాను క్రీమ్స్ ఏవైతే వాడాలి అనేది. ఇది కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అండి. ఇది మల్బరీ చెట్టు నుంచి తీస్తారు, మల్బరీ ఫ్రూట్ నుంచి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే 18 ఇయర్స్ లోపల పిల్లలకు మాత్రమే. మనం పెట్టుకున్నా ఏం కాదు, కానీ పిల్లల కోసం అన్నమాట. 18 ఇయర్స్ లోపల పిల్లలకి 12 నుంచి 18 ఇయర్స్ పిల్లలు వాడతారు కదా, 12 నుంచి స్టార్ట్ చేస్తారు ఏమైనా క్రీమ్స్ వాడడం. సో అవి ఇది వాడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది సన్ నుంచి ఫేస్ ని ప్రొటెక్షన్ చేస్తూ అండ్ గ్లాసీ లుక్ ఉంటూ అండ్ వైటనింగ్ ఉంటూ ఈవినింగ్ దాకా లాంగ్ లాస్టింగ్ ఉంటూ అండ్ మనకి రాను రాను ఒక 1 మంత్ వాడేటప్పటికి ఫేస్ అనేది స్మూత్ గా తయారవుతూ టైటనింగ్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఫేస్ ఉంది కదా లీడర్స్ అందరూ ఉమెన్స్ గమనించండి. మీరు మెయింటైన్ చేయండి. ఎక్కడికైతే ఉమెన్ కి వెళ్ళిండ్రో ఉమెన్ కి చెప్పండి. అప్వార్డ్ డైరెక్షన్ లో రాయాలి. ఏదైనా అప్వార్డ్ డైరెక్షన్, క్రీమ్స్ అయినా ఏదైనా ఫేస్ కి సంబంధించింది ఏం చేస్తున్నా అప్వార్డ్ డైరెక్షన్ లో రాసినప్పుడు చీక్ అనేది పైకి వెళ్తుంది. అదే మనం ఇట్లా రాస్తే ఏమైతుందంటే చిన్న ఏజ్ లోనే ఇవి చీక్స్ కిందికి వెళ్ళిపోయి ఏజ్డ్ గా కనిపిస్తాం. మనం ఉన్న ఏజ్ ని కూడా తక్కువగా చూపించుకోవాలంటే ప్రొడక్ట్ యూజెస్ కాదు, ఆ ప్రొడక్ట్ ఎలా యూజ్ చేయాలనేది కూడా మనం చెప్పినప్పుడు వాళ్ళకి మంచి దాంట్లో వాళ్ళకి యూజ్ చేసుకొని వాళ్ళు దాంట్లో కంఫర్ట్ గా ఫీల్ అయ్యారంటే వాళ్ళు అస్తమానం మనం తలుచుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అందంగా ఉండాలనుకుంటారు. ఆ విషయంలో మనం చెప్పేది పాటిస్తారు వాళ్ళు. సో అందుకోసం మనం చేయాలి, వాళ్ళకి చెప్పాలి. సో ఇది ఫెయిర్నెస్ క్రీమ్ అన్నమాట. సో ఇది దీనికి ఇన్ని రకాల యూజ్ ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే అందరికీ ఫెయిర్నెస్ క్రీమ్ ఇవ్వడం వల్ల బ్లాక్నెస్ వస్తుంది. చిన్న పిల్లలకి 18 ఇయర్స్ లోపల పిల్లలకి మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. అట్లా బ్లాక్నెస్ వస్తుంది, చెమటలు వస్తున్నాయి, ఏం చేయాలి అని అంటే అరే మనం ప్రొడక్ట్ మీద మనకే నమ్మకం ఉండకుండా పోతుంది ఆ తర్వాత. ఎందుకంటే ఎవరో చెప్పారు చేసేస్తున్నాం, కానీ ముందు మనం వాడదాము. అండ్ పిల్లలు వాడతారండి. మా ఇంట్లో మా 2 పిల్లలు వాడతారు. నాకు 3 పాపలు. సో 2 పాపలు వాడతారు ఫెయిర్నెస్ క్రీమ్. అండ్ తర్వాత ఇది న్యాచురల్ డే క్రీమ్ అండి. ఇది ఏమంటే 18 ఇయర్స్ పైన వాళ్ళకి ఏవైతే మనం వాడుతున్నామో అవి మానేసేసి ఇది ఏమవుతుంది అని అంటే ఇది కూడా గ్లాసీ లుక్ ఉంటూ వైటనింగ్ అవుతూ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ ఫేస్ ని స్మూత్ చేస్తుంది అండ్ ప్రొటెక్షన్. ఏదైతే బయటకు వెళ్తున్నామో సన్ నుంచి కానీ ఫేస్ లో గ్లో కనిపించాలి కదా మనకి. సో రెగ్యులర్ గా వాడేవి కాకుండా దాని బదులు ఇది వాడినట్టయితే మనం ఏజ్ ను కూడా తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే ఏజ్ తక్కువ కనిపించాలి అప్పుడు కదా మనం మెయింటైన్ చేసినట్టు. సో ఇదనమాట. సో ఈ ఎష్యూర్ సన్ డిఫెన్స్ SPF 30+ అండి.
సో మన దాంట్లో ఇన్ని క్రీమ్స్ ఉన్నాయని చాలా మందికి కూడా తెలియదు. ఒకటే మొద్దంకగా ఫెయిర్నెస్ క్రీమ్ ఇచ్చేస్తున్నారు. సో ఈ ఎన్ని పీవీస్ ఉంటాయి తెలుసా? ఇలాంటివన్నీ ఉన్నాయా అని చాలా మంది మనల్ని అడుగుతారు. కానీ మనకు తెలియక లేవని అనేస్తూ ఉంటాం. కానీ అన్ని ఉన్నాయి మన దాంట్లో. ఇంకా నేను ఇవాళ చెప్పనివి కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఒక సెషన్ చేద్దాము. కానీ ఇదేంటంటే ఇది సన్ ప్రొటెక్షన్ అండి. మెయిన్ సన్ ప్రొటెక్షన్. ఎక్కువ సెన్సిటివ్ స్కిన్స్ కి బయటికి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు సన్ ప్రొటెక్షన్ కోసం అడిగినప్పుడు మనం ఇది ఇవ్వచ్చు. నేను బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఇది వాడతాను. ఇంట్లో ఉన్నప్పుడు ఇది వాడతాను. సో బయటికి వెళ్ళినప్పుడు ఇది వాడతాను. సో ఇది అందరికీ ఇవ్వచ్చు. ఫ్రీ. అది మళ్ళీ తర్వాత ఆయిలీ ఫ్రీ అండ్ నాన్ గ్రీజీ అనమాట. ఆయిలీ ఫ్రీ ఎవరైనా వాడొచ్చు ఇది. ఫేస్ వాష్. ఓకే లీడర్స్, నేను లైన్ చెప్పలేకపోయాను. ఎందుకంటే నేను ఇందాక ప్లాన్ కి వెళ్ళాను, లేట్ అయింది. సో అందుకే 1 by 1 కాదు. సో ప్రొడక్ట్స్ బట్ చెప్తున్నాను. సో ఏమనుకోద్దు. హెయిర్ కండిషనర్ అండ్ హెయిర్ స్పా గురించి చెప్పుకుందాం. ఇందాక హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ షాంపూస్ గురించి చెప్పుకున్నాం కదా. అయితే మరి షాంపూ పెడతాము. షాంపూ పెట్టినప్పుడు కండిషనర్ పెట్టాము. క్లీన్జర్ చేసినప్పుడు టోనర్ చేయము. అంటే చేయమని కాదు, చాలా మందికి తెలియదు. సో అందుకే మనం తెలుసుకొని వాళ్ళకి చెప్దాము. అయితే మనకి హెయిర్ కండిషనర్ ఉంటుంది కదా, షాంపూ చేసిన వెంటనే కండిషనింగ్ చేయాలి. క్లీన్జింగ్ చేసిన వెంటనే టోనింగ్ చేసినట్టు షాంపూ చేసిన వెంటనే మనం కండిషనర్ చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే, మనం షాంపూ చేస్తాము. షాంపూ చేసిన తర్వాత ఇప్పుడు హెయిర్ ఉంది కదా, హెయిర్ కి ఇవన్నీ హెయిర్ కి కూడా పొరలు ఉంటాయి. హెయిర్ కూడా జీవం ఉంటది పాపం, కానీ మనం పట్టించుకోం దాన్ని. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని క్యూటికల్స్ ఓపెన్ అవుతాయి. మనకు చర్మం మీద క్లీన్జింగ్ చేసినప్పుడు పొర ఎలా ఓపెన్ అవుతుందో దీని పొరలు కూడా ఓపెన్ అవుతాయి. దీని పొరలు కూడా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మినిమైజ్ చేయాలి కదా. సగం పని చేస్తే కావదు, శ్రద్ధ కదా అని చెప్పి ముందే చెప్పుకున్నాం కదా. అది మళ్ళీ మనము అది ఆ హెయిర్ ని మినిమైజ్ చేయాలి అని అంటే మనం కండిషనర్ చేయాలి. ఇది కండిషనర్. షాంపూ చేసిన తర్వాత కండిషనర్ ఎలా యూజ్ చేస్తారు అంటే, ఇది కూడా అంతే, జస్ట్ అప్లై చేసేస్తాము. మన రూట్ దాకా అవసరం లేదు. ఓన్లీ హెయిర్ కి పైన మొత్తం జస్ట్ ఇంత తీసేసుకొని వాటర్ లో డైల్యూట్ చేసేసి అప్లై చేసేస్తాము. ఈ లోపల బాత్ చేస్తాం కదా, 5 minutes అవుతుంది. తర్వాత వాటర్ వేసేసుకుంటాము, క్లీన్ అయిపోతుంది. ఆఫ్టర్ షాంపూ అనమాట. సో దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, హెల్తీగా కనిపిస్తుంది. హెయిర్ అనేది ఒక రామలక్ష్మి మేడం ఉన్నారు కదా, మన అండర్ లో బ్రాంచ్ ఉన్నారు, గ్రేట్ లీడర్. ఓన్లీ నా హెయిర్ చూసే వచ్చినారు. నా హెయిర్ ఇప్పుడు అంటే బయట వర్క్ చేసి ఫీల్డ్ వర్క్ ఇలా ఉంది, కానీ ఏంది మేడం ఈ హెయిర్ ఎట్లుందని. యాక్చువల్ గా చెప్పాలంటే లోపల అంతా గ్రే హెయిర్, కానీ దాన్ని మెయింటైన్ చేస్తే కండిషనర్ తోని తెల్లారేపటికి అద్భుతం చేయొచ్చు. మనం దేవుడు రానక్కర్లేదు, అద్భుతాలు చేయాలంటే వెస్టిజ్ ప్రొడక్ట్ వాడితే చాలు. సో అలా అన్నమాట. సో కండిషనర్ అనేది అలా యూజ్ అవుతుంది. అది మనకి సిల్కీగా ఉంటది, హెయిర్ అనేది హెల్తీగా కనిపిస్తుంది. అరే ఇంత హెల్తీగా ఉంది హెయిర్ అనేది, అందంగా కనిపిస్తుంది. అందుకోసం మనం కండిషనర్ వాడాలి. మళ్ళీ షాంపూ చేసే వరకు మన హెయిర్ కి మన ప్రొటెక్షన్ అన్నమాట. దాన్నే కండిషనర్ అంటారు. కండిషనర్ అంటే కూడా చాలా మందికి తెలియదు అండ్ అడగడానికి షై ఫీల్ అవుతారు. అంటే గబుక్కున ఎవరు అడగలేరు. సో ఎవరైతే మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని అడగాలి అంటే, మనం చాలా చనువుగా చాలా ఫ్రెండ్లీగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అక్కడ వాడాలి. అప్పుడే వాళ్ళు మనలో లీనమై మనం ఏదైనా అడగగలరు, మనం ఏదైనా ఇవ్వగలం. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అప్లైన్ సబ్మిషన్ లో ఉండాలి. అండ్ హెయిర్ స్పా ఏంటంటే, హెయిర్ కండిషనర్ కదా, ఇది స్పా ఏంటి అంటారు. ఇది యాక్చువల్ గా పార్లర్స్ లోనే పెడతారు. నా పార్లర్ కోసం నేను ఆపర్చునిటీ తీసుకున్న కొత్తలోంచి ఇది తీసుకొచ్చాను. ఏమైందంటే, ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఓకే, హెయిర్ స్పా ఉంది కదా, ఇది కార్న్ నుంచి, సోయా నుంచి తీస్తారండి, అండ్ గోధుమల నుంచి. ఇది మామూలుగా మనము ఇది శనగపిండి అని లేదంటే ఎగ్ పెట్టుకొని అది ఇది ఏదో పిండిలు అవి పెట్టేసి కూడా తలకు పెడుతూ ఉంటాము. అవి ఇవి కలిపేసి ఫ్లేవర్స్, ఆకులు అవి అన్ని. కానీ దేని వల్ల ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే పొల్యూషన్ వల్ల ఆకులలో కూడా సహజ గుణాలు మనకు లేవు. వేపాకులో చాలా సహజ గుణం ఉండేది ఇదివరకు, కానీ మరి ఇప్పుడు డైరెక్ట్ వేపాకు తీస్తే మనకు వర్కౌట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే అది కూడా పొల్యూషన్ అయిపోయింది కాబట్టి సహజ గుణాలు మనకు అందట్లేదు. అందుకోసం వెస్టిజ్ వాళ్ళు అండర్ లో ఆర్గానిక్ పద్ధతిలో పంట తీస్తూ మనకి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ మనకి ఇవన్నీ అందిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, చెప్పాలి. హెయిర్ స్పా ఏంటంటే, ఈ హెయిర్ స్పా అనేది నెలకొకసారి మనము హెయిర్ అందరికి అప్లై చేసి 10-15 నిమిషాలు అట్లానే అట్టిపెట్టి ఆ తర్వాత మనము హెయిర్ ని కడిగేయాలి. అయితే
కొని హెన్నా పెట్టుకున్నట్టు ఇంతే తీసుకోవాలి, కానీ అంత కవర్ అయ్యేలాగా అప్లై చేసుకొని ఇంట్లో మన ఏమంటారు ఆవిరి మిషన్ స్టీమ్ ఉంటుంది కదా, స్టీమ్ ఉంటుంది కదా, స్టీమ్ ఇస్తే వర్కౌట్ బాగా అవుతుంది. అండ్ పార్లర్ లోనైతే పెద్ద స్టీమ్ మిషన్స్ ఉంటాయి. అండ్ మనకు అది లేకపోయినా కూడా మన ఇంట్లో స్టీమ్ మిషన్ ఉంటది కదా, దాన్ని కూడా స్టీమ్ ఇచ్చి వాష్ చేసినట్టయితే ఏమవుతుందంటే హెయిర్ మన స్కాల్ఫ్ నుంచి కవర్ చేస్తుందండి. మన రూట్స్ ఏవైతే ఉన్నాయో రూట్స్ నుంచి కూడా మనకి ఏదైతే డెఫిషియన్సీ ఉందో మొత్తం క్లియర్ చేస్తుంది. అది రూట్స్ నుంచి ఉన్న మనకి కొరత ఏదైతే ఉందో దాన్ని అక్కడ బలంగా చేసి డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది, ఆ రూట్ ను బలంగా చేస్తుంది. హెయిర్ అనేది హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇది రెగ్యులర్ గా మంత్లీ ఒకసారి మెయింటైన్ చేసుకుంటారు చాలా మంది. ఇది స్పా కావాలి అంటే ఖచ్చితంగా పార్లర్ కి వెళ్ళి ఒక 1500 చార్జ్ చేయాలి. నా అంత హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రమే. అదే పెద్ద హెయిర్ ఉంటే ఇంకెక్కువ. మరి అంత చార్జ్ చేసి అంత చేయడం కంటే మనం ఇది వాడితే ఇంకా బాగుంటుంది కదా. సో ఇది ఏమంత ప్రైస్ ఉండదు. అండ్ మళ్ళీ పీవీ ఎక్కువ ఉంది. ఇది ప్రతి ఒక్కరికి కావాలి, అందరికి స్టూడెంట్స్ కి అలా చెప్పినప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొకటి లైటనింగ్ క్రీమ్ అండి. ఇది లైటనింగ్ క్రీమ్ అంటే చాలా మందికి అసలు తెలియదు. క్రీమ్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చెప్తున్నాను, ఇది చాలా మందికి ఉపయోగం. లైటనింగ్ క్రీమ్ ఏం లేదండి, పిగ్మెంటేషన్ ఎవరికైతే ఉందో, బాగా పిగ్మెంటేషన్ ఉంటది, ఇక్కడ మచ్చలు ఉంటాయి, ఏ రకంగా కూడా ఇదంతా కవర్ ఏవైనా మచ్చలు ఉన్నా కూడా ముందు లైటనింగ్ క్రీమ్ ఇచ్చేయండి. 100% గుండె మీద చేసుకొని వెంటనే వర్క్ బాగా పనిచేస్తుంది. లైటనింగ్ క్రీమ్ ఇచ్చినాక కూడా తగ్గకపోతే ఎట్లా అని వాళ్ళు ముందు నెగటివ్, పీపుల్స్ అంటేనే నెగటివ్ కదా, ఒక్కటి కూడా చక్కగా ఆలోచించారు. అయితే వాళ్ళకి ఏమంటే అప్పుడే చెప్పండి, మేడం ఇది తగ్గకపోతే మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి, సప్లిమెంట్ గురించి కూడా 2 మాటలు చెప్పేస్తే వాళ్ళ మైండ్ లో పడి ఉంటది కదా, ఆ తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడొచ్చు. సో సప్లిమెంట్ ఉంటది అని చెప్పొచ్చు. అండ్ లేదు వాళ్ళు సప్లిమెంట్ కూడా అప్పుడే వాడతానంటే సిఎండి ఉన్న లైటనింగ్ క్రీమ్ చాలా చోట్ల నేను ఇచ్చాను, మంచిగా పనిచేస్తే మీరు కూడా ఇవ్వచ్చు. లైటనింగ్ క్రీమ్ రాసుకోండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అసలు అలా పిగ్మెంటేషన్ చాలా లైట్ అవుతుంది. వాళ్ళు ఒక వారం రోజుల్లోనే తేడా చూస్తారు లైటనింగ్ క్రీమ్, రైటా. అండ్ నైట్ క్రీమ్ ఏంటంటే లీడర్స్ చీక్స్ ఏవైతే ఉన్నాయో కిందికి జారడం అతి తక్కువ వయసులో, అండ్ ఇక్కడ డార్క్ సర్కిల్స్ రావడం, అండ్ డార్క్ సర్కిల్స్ అవుతూ ఇక్కడ ఏదైతే చర్మం ఉందో అది కూడా ముడతలు పడడం. అంటే ఏం లేదు, ఏజ్ తో సంబంధం లేకుండా స్ట్రెస్ ఫీల్ అవుతూ హెల్త్ పాడు చేసుకుంటూ ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్ స్టైల్ అండ్ మన వర్క్ టెన్షన్, సో అలాంటి చిన్న వాళ్ళకి అట్లా అవుతుంది. అలా అవుతున్నప్పుడు మనకి నైట్ క్రీమ్ ఇవ్వచ్చు. నైట్ ఏంటంటే ఇందాక క్లిన్జింగ్ చెప్పాను కదా, క్లిన్జింగ్ టోనర్ చేసిన తర్వాత ఇది అప్లై చేసుకొని పెనెట్రేట్ మంచిగా ఇంతే కొంచెమే తీసుకొని పెనెట్రేట్ చేసుకొని మంచిగా అప్లై చేసుకొని పడుకున్నట్టయితే అలాగా ఒక 1 వీక్ 15 డేస్ వాడితే వెంటనే మనము తేడా చూడొచ్చు. బిఫోర్ ఆఫ్టర్ ఫోటో తీసుకోమని చెప్పండి. ఎందుకంటే ఈ డార్క్ సర్కిల్స్ పోవడం అండ్ క్లిన్జింగ్ బార్ సోప్ కూడా పోతాయండి డార్క్ సర్కిల్స్, ఇలా అవి పోవడం, ముడతలు పోవడం, అండ్ అది ఎక్కడైతే చీక్స్ జారినట్టున్నాయో అవి టైట్ అవ్వడం, అవన్నీ గమనిస్తాం. ఇవి నేను ఒక జెంట్కి ఇచ్చానండి, ఒక మేకప్ ఆర్టిస్ట్. ఆయన అంటే మేకప్ ఆర్టిస్ట్ కాదు, అండ్ న్యూస్ రీడర్ అనమాట. ఆయన రోజు మేకప్ వేసుకోవాలి. రోజు మేకప్ వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది, మొత్తం అట్లా ఫేస్ అంతా డ్యామేజ్ అయింది. అప్పుడు నేను ఇది ఇచ్చాను, క్లిన్జర్ టోనర్ ఫేస్ వాష్ మన సోపు, ఇది ఇస్తే మంచిగా అయింది. 1 month లో వాళ్ళ వైఫ్ ని ఇన్వాల్వ్ చేశారు. నా డౌన్ లెంత్ అని ఇప్పుడు ఒక లెగ్ నడుస్తూ ఉంది అనమాట. సో మరి ప్రొడక్ట్ మంచిగా పనిచేస్తేనే కదా వాళ్ళు మళ్ళీ సిఎన్సి లో ఉన్నారు, మళ్ళీ మనకి వాళ్ళు కూడా ప్లాన్స్ అరేంజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి కరెక్ట్ గా మనం ఇవ్వగలిగితే వాళ్ళకి ఉన్న ప్రాబ్లం కి మంచిగా వర్క్ చేస్తాయి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం లీడర్స్ చూస్తాను మేడం. థ్యాంక్ క్రీమ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, కానీ సెకండ్ సెషన్ కూడా స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 8:40 అవుతుంది. క్రీమ్స్ ఓన్లీ పర్సనల్ కేర్ యూజ్ చేసేసి చేయండి, ఇంకోటి సెషన్ చేద్దాం కావాలి అంటే. ఓకే 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 అది బ్లోసమ్స్ ఉన్నాయి. ఇది మన స్ప్రే ఉంది. పర్ఫ్యూమ్స్ వచ్చేసి 5-6 టైప్స్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి మన దగ్గర. ఆ పర్ఫ్యూమ్స్ వచ్చేసి ఏమవుతుంది అంటే మార్కెట్ లో పర్ఫ్యూమ్స్ వాడినప్పుడు ఎక్కువగా అవుతాము, బట్ ఆ స్మెల్ అలా రావడానికి చాలా కెమికల్స్ ఫామ్ చేయాల్సి ఉంటది వాళ్ళు అక్కడ.
సో అది చాలా మంది బాడీ స్ప్రే ఒకటి కొడతారు అండ్ మన డ్రెస్సెస్ కి ఒకటి స్ప్రే చేసుకుంటారు. సో బాడీ స్ప్రే కొట్టినప్పుడు కూడా ఇంకా చాలా డేంజరస్ జోన్ లో ఉంటాం అనమాట. సో అందుకోసం వాటి గురించి మన దగ్గర ఉన్న పర్ఫ్యూమ్స్ గురించి చెప్పినప్పుడు అంత ఆర్గానిక్ ఉంటుంది, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు మన పర్ఫ్యూమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ హెల్త్ కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజున పర్ఫ్యూమ్ అనేది వాడతారు. ఇది పాకెట్ పర్ఫ్యూమ్ అన్నమాట, ఇది ఉంది నా దగ్గర చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ సో పర్సనల్ కేర్ కంప్లీట్ అయిపోయింది సార్. మరి హెల్త్ కేర్ కొన్ని ఉన్నాయి అండ్ హోమ్ కేర్ ఉన్నాయి, అవి మళ్ళీ ఇంకోసారి చేద్దామండి. లేదు మేడం, ఇది పర్సనల్ కేర్ చాలా బాగుంది, డైల్యూట్ అవుతుంది విషయము. సో కాబట్టి పర్సనల్ కేర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో విల్ మేక్ ద అనదర్ సెషన్ మేడం. అసలు ఓకే ఓకే, ఇక్కడ క్లోజ్ చేయండి, తర్వాత నేను మాట్లాడతాను. ఒక్కసారి ఒకటి చెప్తాను. బెస్కేర్ బామ్ ఉండింది ఆల్రెడీ, అందరు చాలా మంది జెండు బాంబ్స్ అని వాలిని స్ప్రేస్ అని చాలా చాలా వాడుతూ ఉంటారు. అవన్నీ నేను కూడా వాడాను. సో ఎక్కడ ఏదైతే రిజల్ట్ కనిపించలేదు. సో దానివల్ల కెమికల్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. ఆ స్మెల్ ఏదైతే ఉందో దాంట్లో చాలా కెమికల్, మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనం బెస్కేర్ బామ్ వాడినప్పుడు పెయిన్ రిలీఫ్ బాగుంటుంది అండ్ గుడ్ స్మెల్ ఉంటుంది, ఏ రియాక్షన్ ఉండదు. అండ్ ఇది ఏంటంటే క్వాంటిటీ తక్కువ, క్వాలిటీ ఎక్కువ. ఎక్కడైతే జెండు బామ్ లో వాడు సగమే ఇచ్చేస్తున్నాడు, దానివల్ల ఉపయోగం ఉండట్లేదు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో మనం ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా ఇప్పుడు చెప్పినవన్నీ పర్సనల్ కేర్ అండి, మనం ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ సెషన్ చేసుకుందాము. సో ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా మనం 50% డిస్కౌంట్ లో తీసుకుంటాం, ఎక్కడ ఏదైతే లేదు. ఒక ఆఫర్ ఉండింది సిఎన్సి అని, దాని గురించి మనం సిఎన్సిలో ఉండాలి, సిఎన్సిలో ఉండాలి, సిఎన్సిలో పెట్టాలి, అది సక్సెస్ కి స్టార్టింగ్ స్టెప్ అన్నమాట. ఇంకొకటి ఒక 2-3 మినిట్స్ మాట్లాడి నేను ఎండ్ చేస్తాను. ఇవంతా మన ప్రొడక్ట్ నాలెడ్జ్ కదా. ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండి పట్టుకొని మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత ముందు డెమో కిట్ ఇంపార్టెన్స్ అండి, డెమో కిట్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఏమేమి ఉండాలో అందరికి కొత్త వాళ్ళకైతే మన అప్లయన్స్ చెప్పండి. సో ఖచ్చితంగా దాంట్లో బద్ధకం ఉన్నట్టయితే డబ్బులు రావడంలో కూడా డబ్బులు కూడా బద్ధకం చూపిస్తాయి, రావు. సో వాటికి కూడా ఉండాలి కదా, నా పని నేను చేసే పని కరెక్ట్ గా చేస్తున్నాము అంటే అవి కూడా యూనివర్స్ కూడా కనెక్ట్ అయ్యి మనకి చెక్ వస్తుంది. అంతేగాని లేదు, ఎప్పుడైతే కమిట్మెంట్ లో మార్పు ఉండకూడదు. ఫస్ట్ ఎగ్జైట్మెంట్ తో మనం ప్లాన్ చెప్పాలి, ఎగ్జైట్మెంట్ తో ప్లాన్ చెప్పినప్పుడు అదే ఎగ్జైట్మెంట్ తో ముగించాలి. మధ్యలో నీరసం వచ్చిందా మన డౌన్లైన్స్ డిమోటివేట్ అయిపోతారు. సో మనని చూసి మన డౌన్ లో ఉన్న వాళ్ళు మోటివేట్ అవుతారు, ఎగ్జాక్ట్ గా అప్లయన్స్ కూడా అవుతారు. ఎవరినైనా మోటివేట్ చేయొచ్చు మనకి సెల్ఫ్ మోటివేట్ ఉంటే. ఎందుకంటే దీంట్లో మనం లీడర్ అవుదాం అనుకున్నాము, ఎర్నర్ అవుదాం అనుకోలేదు. లీడర్ అయినామంటే ఖచ్చితంగా ఎర్నర్ అయిపోతాము. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే జూమ్ మీటింగ్స్ అండ్ ఫిజికల్ మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ టూల్స్ ఇంపార్టెంట్. సో ఖాళీగా ఉన్నామా బుక్ చదవాలి, 2 ఏళ్ళు అట్లా చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకుంటే రావు. ఖాళీగా ఉన్నామా అప్లయన్ తో ఒక కాల్ మాట్లాడాలి, ఖాళీగా ఉన్నామా ఇంకేదో ఈ పని మాత్రమే చేయాలి, ఎక్కడైతే ప్రాస్పెక్టింగ్ ఆపకూడదు. అండ్ అప్లైన్ సబ్మిషన్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తానండి, నాకు అర్థమైంది ఏంటి అంటే యాక్చువల్ గా నేను ఎవరిలో మింగిల్ అయ్యే పర్సన్ ని కాదు. వెస్టిజ్ కి ముందు నాదేదో నా పని నేను చేసుకునేదాన్ని. సో నేను లాస్ట్ ఇయర్ గోక్రౌండ్ మీటింగ్ కి వెళ్ళి నన్ను నేను మలుచుకున్నాను అండ్ నేను మారాలి అని డిసైడ్ అయ్యాను, చాలా మారాను. సో అవన్నీ మా దానిలో భాగంగానే మెల్లిగా చేస్తూ వస్తూ ఉన్నాను. సో ఒక్క పని ఏంటంటే ఏది వదిలేయాలని నేను డిసైడ్ అయ్యాను అంటే యాక్చువల్ గా అహంకారం అనేది ప్రతి ఒక్కరికి ఉంటది, కానీ నాకు ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఉంటే కూడా దాన్ని తీసేయాలి అనేది నేను పోయిన సంవత్సరమే డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను నేను దీంట్లో. డిసైడ్ అయ్యాను కాబట్టి ఉన్నానని గట్టిగా నమ్ముతున్నాను, అందుకే షేర్ చేస్తూ ఉన్నాను. అయితే ఒక చిన్న చెప్పేసి ఎండ్ చేస్తానండి. అహంకారం అనేది, ఈగో అనేది ఎంత మన సముద్రంలో వదిలేస్తే ఈతుకుంటూ రావచ్చు, కానీ గాలి ఆడని బావిలో పడేస్తుంది, లోతైన బావిలో పడేస్తుంది. దానిలో తెలివి తెచ్చుకోలేము అండ్ పైకి రాలేము, అట్టే ఉండిపోతాం. సో నేను ఒకటి చెప్తానండి, మన రాముడు అరణ్యవాసం తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి అయిన కౌసల్యాదేవి అడిగింది ఏమని అంటే, రామా నువ్వు రావణుని చంపావా అని. రామా నువ్వు రావణాసుని చంపావా, అలా ఎలా చంపగలిగావు నువ్వు అని అడిగింది. అడిగితే అంటే అడిగినప్పుడు రావణాసురుడు రాముడి కంటే గొప్పవాడు, మహా తపస్వి, మహా పండితుడు, శివ అష్టోత్తరం చేస్తున్నాడు, మహా డాన్సర్ ఆయన.
ఆయన అసలు ఆయనకి లేని క్వాలిటీ లేదు. ఆయన చాలా రావణాసురుడు రాముడు కంటే గొప్పవాడనే చాలా పురాణాలు చెప్తున్నాయి. కానీ ఆయన వేసేది మంత్రం, కానీ రాముడు వేసింది తత్వం. రాముడు తత్వంతో గెలిచాడు, రావణాసురుడు మాత్రం మంత్రం చేసి చేయాలని గెలిస్తే, మంత్రం చేస్తే ఎవ్వరు రారండి, తత్వంతోని గెలవాలి, మదిలో గెలవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అక్కడ రాముడు ఏమని చెప్పాడు తెలుసా? అందరూ వినండి లీడర్స్. రాముడు వాళ్ళ తల్లికి ఏమేమి చెప్పాడంటే, చిరునవ్వు నవ్వి, అమ్మ నేను రావణుడిని చంపలేదు, రావణుడు తన అహంకారం వల్ల చనిపోయాడు. అంటే అంత గొప్ప మనిషి, అన్ని క్వాలిటీస్ ఉన్న మనిషి, కేవలం అవసరం లేనిది ఒకటి నాకు కావాలి అనుకొని ఆయన జీవితంలో ఓడిపోయాడు, చనిపోయాడు. కానీ రాముడు ఏం చేశాడు? సాక్రిఫైస్ చేశాడు. రాముడు సాక్రిఫైస్ చేశాడు. తనకి లేదా, తన ఆల్రెడీ రాజపుత్రుడే కదా, తనకి ఈగో లేదా, కానీ తను ఏం చేశాడంటే లీడర్ అయ్యాడు. అంటే లీడర్ అంటే ఏంటి అంటే తను ఎలా ఉన్నా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలనుకోవడమే లీడర్ లక్షణం. సో అందుకోసం తను సాక్రిఫైస్ చేశాడు. తను ఏంటంటే తను సాక్రిఫైస్ చేసి అవతల వాళ్ళ ఈగో సాటిస్ఫై చేశాడు కాబట్టి తను దేవుడు అయ్యాడు, తిను రాక్షసుడు అయ్యాడు. తినేం చేశాడంటే తినే ఈగోనే సాటిస్ఫై చేయాలనుకొని భయంకరంగా ఓడిపోయాడు. సో అది నేను మళ్ళీ రోజు పడుకునేటప్పుడు చదువుతానండి. నేను రోజు పడుకునేటప్పుడు ఖచ్చితంగా చదువుతాను, లేదంటే గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కడైనా అహంకారం తొర్లితే ఎవరైనా హట్ అవుతారేమో సో అని చెప్పేసి సో అని ఆ గుంటలో మన గుంట మనం తీసుకొని దాంట్లో పడిపోయి మనం పూడ్చిపెట్టుకున్నట్టే. ఐ నో యాటిట్యూడ్, నాకు తెలుసు. ఎన్ని తెలిసినా కూడా ఏం తెలియదు మనకి. తెలుసని మనం అనుకోవడం అహంకారం, వినడం అనేది విఘ్నత. సో మనము ఎక్కడైతే అవతల వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి అంటే వాళ్ళనే మాట్లాడనివ్వాలి. మన గురించి వాళ్ళకి తెలియజెప్పాలి అంటే మనం వినాలి. అప్పుడే మన గురించి వాళ్ళకి అర్థమవుతుంది. మన సక్సెస్ సౌండ్ చేయాలి, కానీ మన పిచ్చి బిహేవింగ్ అనేది సౌండ్ చేయకూడదు. సో అందులో భాగంగానే నేను నేర్చుకున్నాను. ఇది విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ వల్ల నేను నేర్చుకున్నాను. నేర్చుకుంది 10 మందికి ఉపయోగపడాలి, నా టీంకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను. సో ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. సో ఎవరిని ఉద్దేశించి కాదు. బీ పాజిటివ్, బీ హెల్తీ అండ్ విష్ యూ వెల్త్. అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై గ్రేట్ లైఫ్ లైన్స్ అండ్ మెంటర్స్. థ్యాంక్ యూ. సూపర్ మేడం, సూపర్. వెరీ హ్యాపీ, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ మేడం. సో ప్లీజ్ లీడర్స్, మీరున్న పొజిషన్ నుంచే గ్రేట్ అప్లాస్ ఇవ్వండి రాజశ్రీ మేడం కి. ఎందుకంటే చాలా సూపర్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా నేను చాలా నేర్చుకున్నాను. పర్సనల్ కేర్ లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా? జనరల్ గా మనం టాల్కమ్ పౌడర్ అంటే వేసుకుంటాము, వైట్ కనబడుతుందని చూస్తాము, క్రీమ్ అంటే రాసుకుంటాము, వెళ్తాము. అంటే ఇంత డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు నాకు తెలిసి నేనైతే వినలేదు. మీరు వినుంటారేమో పర్సనల్ కేర్ లో ఎస్పెషల్లీ. సో నిజంగా మళ్ళీ ఒకసారి గ్రేట్ అప్లాస్ అండి రాజశ్రీ మేడం కి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మళ్ళీ మీ సేవలు ఖచ్చితంగా కావాలి. ఇంకా కొన్ని సెషన్స్ చేసేది ఉంది మీతోటి. పర్సనల్ గా అంటే స్పెసిఫిక్ గా కొన్ని కేటగిరీస్ తీసుకొని చేద్దాం. సో లీడర్స్, మనం ఇప్పుడు రాజశ్రీ మేడం చెప్పిన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ లో మీకు నాకు తెలిసి అర్థమైంది. ఇదే ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు మీ డెమోన్స్ట్రేషన్ కూడా యూజ్ చేస్తారు అనుకుంటున్నాను. సో దాని గురించి కొంతమంది లీడర్స్ మాట్లాడిద్దాం మనం, ఓకేనా? సో అందరూ వీడియో ఆన్ చేసుకుంటే బెటర్ లీడర్స్. అండ్ వెరీ హ్యాపీ, ఆల్మోస్ట్ 81 మెంబర్స్ వరకు వచ్చారు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 8:50 అవుతుంది. సో కొందరు ఎగ్జిట్ అవుతున్నారు. సో లీడర్స్, మనం కొంతమంది లీడర్స్ తో మాట్లాడుతాం. సో మీరు వీడియో ఆన్ చేసుకుంటే నేను మాట్లాడిస్తాను కొంతమంది లీడర్స్ తో. యా రేణుకా మేడం. యా, మీరు అన్మ్యూట్ చేసుకోండి. నేను ఆప్షన్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్. యా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ రేణుకా గట్టే యాదవ్. సో నేను హైదరాబాద్ లొకేషన్ నుండి మాట్లాడుతున్నాను. సో రాజశ్రీ మేడం చాలా ఆసం చెప్పారు మేడం. నిజంగా అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ గురించి అరటిపండు తొక్క ఒలిచి ఎట్లా పెడితే అంత నాలెడ్జ్ అనేది చాలా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి అంటే మనము తెలుసుకున్నాము లీడర్స్ కాబట్టి మనం ప్రతి ఒక్కటి నాలెడ్జ్ తీసుకున్నాము సార్. కంపల్సరీ ఇప్పుడు న్యూ పర్సన్స్ కూడా నేను ఈ రోజు అంటే ఇన్వైట్ చేయడం జరిగింది.
ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా చాలా నాలెడ్జ్ అనేది తీసుకున్నారు. ఎస్పెషల్లీగా చాలా ప్రోడక్ట్స్ అనేటి ప్రతి ఒక్కరికి దాంట్లో బయట వాడే ప్రోడక్ట్స్ కి ఆ నెక్స్ట్ వచ్చి మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ కి దాని యొక్క నాణ్యత సో స్పష్టంగా మేడం గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా వాసం అనిపించింది. నెక్స్ట్ వచ్చి లేడీస్ ఎస్పెషల్లీగా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. గౌరవంగా చెప్పొచ్చు, సగౌరవంగా మనం మాట్లాడొచ్చు. ఎస్పెషల్లీ ఏంటి అని అంటే శానిటరీ నాప్కిన్స్. సో దాని గురించి మేడం కూడా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది శానిటరీ నాప్కిన్స్ అంటే అవేర్నెస్ ఇవ్వాలి, వాళ్ళని కాపాడాలి. సో ప్రతి ఒక్కరు లేడీస్ ని కాపాడాలి కాబట్టి సో ఎక్సలెంట్. ముందుగా నా గ్రేట్ అప్రెంట్స్ వచ్చి స్వాతి మేడం అండ్ శ్రీనివాస్ సార్, నా గ్రేట్ మెంటర్ వచ్చి రాజశ్రీ మేడం. నేను వెస్టీజ్ అండ్ విన్నింగ్ ఫ్యామిలీకి ఎల్లవెల్లా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ నా లైఫ్ లైన్స్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. అండ్ లీడర్స్ వెరీ స్వీట్ అండ్ షార్ట్ గా మాట్లాడారు. ఎందుకంటే మనం 7:30కి స్టార్ట్ చేసిన రీజనే మనం 9 లోపు ఎండ్ చేసుకోవడానికి. ఎందుకంటే 8కి స్టార్ట్ చేస్తే 9, 9:30, 10 కూడా అవుతుంది సమ్ టైమ్స్. సో 7:30కి స్టార్ట్ చేసిన రీజన్ అదే. సో లీడర్స్ నెక్స్ట్ జోగుల వనజ మేడం. మేడం మీరు మళ్ళీ ఎగ్జిట్ అయ్యారు. బ్రాంజ్ అపోల్ తో మాట్లాడిపించండి బెటర్. అది ఎస్ సార్. ఓకే సార్. టైం లేదు అందుకే. ఎస్ సార్. అవును సార్. యా మేడం రమ్య రాము గారు మేడం అన్మ్యూట్ చేసుకోండి. మీ స్క్రీన్ మీద పైన వస్తుంది అన్మ్యూట్ అని. యా మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. రమ్యారాము. మా ప్లేనర్ వచ్చేసి చందన మేడం, రేణుక మేడం, రాజశ్రీ మేడం మాటల్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. తెలియని విషయాలు కూడా అంటే డెమోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేయాలి, ఎలా చెప్పాలి, వాళ్ళకి ఫేస్ క్రీమ్లు అయినా హోమ్ కేర్ అయినా ఫస్ట్ మనం బ్రష్ నుంచి మొదలు పెడితే క్రీమ్స్ ప్రతి ఒక్కటి మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. టీ పౌడర్ అనేది జెటా టీ పొడి నార్మల్ అండ్ స్పైసీ 2 ఉంటాయి అని చెప్పారు. అందులో ఒక బతాయి జ్యూస్ ఒక గ్లాస్ తాగినంత బరాబర్ అని చెప్పారు. మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్లీన్జర్, టోనరు అన్ని టోటల్ మేడం చాలా బాగా చెప్పారు. నేను మేడం చెప్పిన ప్రతి వర్డ్స్ నేను రాసుకున్నాను సార్. ఇవాళ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం ద్వారా చాలా నాలెడ్జ్ గెయిన్ చేశానని నేను భావిస్తున్నాను. ఓకే సార్. బ్యాక్ టు ద హోస్ట్. సూపర్ మేడం. రమ్య మేడం వెరీ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్. చాలా మేడం చెప్పాలి, మేము నేర్చుకోవాలి, మేము కూడా మా డౌన్లైన్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే సార్. బ్యాక్ టు ద హోస్ట్. యా మీరు మీ డౌన్లైన్స్ కి కాదు మేడం, ఇంకొకసారి మీరే సెషన్ తీసుకొని అందరికి చెప్పేలాగా నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యా అనిశెట్టి శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు అనిశెట్టి శ్రీనివాస్. నా అప్లైనర్ వచ్చేసి మల్సార్ అండ్ సమత మేడం. ముందుగా థ్యాంక్ యూ రాజశ్రీ మేడం, మీరు చాలా డెప్త్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజు సెషన్ మిస్ అయ్యి ఉంటే చాలా మిస్ అయ్యేవాళ్ళం, చాలా ఇన్ఫర్మేషన్ కోల్పోయే వాళ్ళం. చాలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి, పర్సనల్ కేర్ గురించి చాలా వివరంగా చెప్పారు. మేము అదే అనుకుంటున్నాం, పర్సనల్ సార్ మీది సిగ్నల్ లేనట్టున్నా సార్, చూసుకోండి ఒకసారి. హలో యా లీడర్స్ నెక్స్ట్ పర్సన్ పిలుచుకుందాం. సార్ మీది సిగ్నల్ లేనట్టుంది సార్, చూసుకోండి ఒకసారి. చందన మేడం, చందన కలో గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం మీ స్క్రీన్ పైన. Good morning, sir. Good morning, leaders. Myself, Chandana Sampath. Na plane వచ్చేసి రేణుకా మేడం గట్టే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. టుడే రాజశ్రీ మేడం కి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే పర్సనల్ కేర్ గురించి మాకు ఎంత తెలిసినా కూడా మీ మాటల్లో వినాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు ఏదన్నా అంటే బ్యూటీకి సంబంధించి నాకు ఎప్పుడైనా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. చాలా మట్టుకు మీరు ప్రతి దానికి సొల్యూషన్ ఉంది, ఇలా కాదురా ఇలా అని చెప్తూ ఉంటారు.
మళ్ళీ ఒకసారి ఇంత మందిలో చెప్పడం అనేది ఆసం. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 100% యూజ్ చేసినప్పుడే మనం తెలియజెప్పడం జరుగుతుంది. అందుకే మీరు ప్రతిసారి 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలని చెప్తారు. ఈ రోజు కూడా అదే చెప్పారు. ఎందుకంటే 100% మన ప్రోడక్ట్ యూజ్ చేయగలిగితేనే ముందుకెళ్ళగలుగుతాం. మీ మాటల్లో మళ్ళీ ఒకసారి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగుంది మేడం టుడే సెషన్. ప్రతి ప్రోడక్ట్ గురించి మళ్ళీ తెలియజెప్పడం జరిగింది. ఎందుకంటే మనము కెమికల్ కాదు, మనది న్యాచురల్. మన బయట కెమికల్ ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అవి వాడడం వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మన స్కిన్ ఎలా డ్యామేజ్ అవుతుంది అని ప్రతిదీ మేడం అంటే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది. అంటే దానివల్ల మనం ఎంత పొల్యూట్ అవుతుంది మన స్కిన్ అనేది చెప్పడం జరిగింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ ఒకసారి మాకు అవేర్నెస్ లేకపోయినా కూడా మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి మేడం. ఎందుకంటే మేము బ్యూటీ గురించి ఫస్ట్ ఎవరికైనా చెప్పాలంటే కూడా భయం వేస్తారు. సీట్ అండ్ షార్ట్ చెప్పండి మేడం, ఆల్మోస్ట్ టైం అవుతుంది, అందరిని ఇన్వైట్ చేయాలి మనం. ఓకే మేడం. ఓకే సార్, బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రమ్యాదేవి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు రమ్యకృష్ణ. మేము గోదావరిఖండ్లో ఉంటాము. మా అప్లైనర్ వచ్చేసి మానసాదేవి మేడం. మా గ్రేట్ మెంటర్స్ భరత్ సార్ అండ్ అమన్ మేడం, మధు సార్ అండ్ సమత మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రాజశ్రీ మేడం చాలా బాగా చెప్పారు. మంచి అవేర్నెస్ కండక్ట్ చేశారు ఈరోజు. పర్సనల్ కేర్ కానీ మన బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ. సో మన ప్రోడక్ట్స్ గురించి ఫస్ట్ మనకు దాని క్వాలిటీని మనము తెలుసుకొని మనం ఇంట్రడ్యూస్ చేస్తేనే మన ఈ బిజినెస్ అనేది మనం చేయగలుగుతాము. లేదంటే కంపల్సరీ మనం అసలు ఇందులో ఫెయిల్ అవుతాము. సో మనం పాస్ కావడానికి మంచి టూల్స్ ని చెప్పారు మేడము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను నోట్స్ చేసుకున్నాను. 5 to 10 ప్రోడక్ట్స్ గురించి నేను ఈ రోజు ఒక కొత్త విషయాలను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇలాంటి ఒక మంచి సెక్షన్ చేసినందుకు ఇంకా కొన్ని వీడియోస్ చేయండి, కొన్ని సెక్షన్స్ చేయండి, మేము ఇంకా నేర్చుకుంటాము. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. రజిత గారు. ఎస్ రజిత మేడం. మేడం మీ స్క్రీన్ పైన అన్మ్యూట్ వచ్చింది. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ రజిత వెంకటస్వామి ఫ్రమ్ కరీంనగర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశ్రీ మేడం థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకు అంటే ఈ రోజు సెషన్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మా అప్లైనర్ వచ్చేసి బండిపల్లి శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం. మేడం అసలు పర్సనల్ కేర్ మన బ్యూటీ కేర్ లో అసలు చూస్తున్నాం మేడం ప్రోడక్ట్స్, కానీ కొన్నే వాడుతున్నాం. కానీ ఇన్ని వాడడం అసలు మనకు ఇంత బ్యూటీ ప్రోడక్ట్స్ మీద అంత నాలెడ్జ్ లేదు మేడం. ఇంకా కొత్త వాళ్ళు కూడా ఉన్నారు మేడం. మనకంటే ప్రోడక్ట్ తెలుసు, కానీ 100% మీరు అన్నట్టు 100% మనం వాడగలిగి ఇంకా ఎదుటి వాళ్ళకి చెప్తే 100% సక్సెస్ ని కూడా సాధిస్తాం మేడం. ఇంకా కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ పర్సనలీ మీరు చేయండి మేడం, చాలా మనము సక్సెస్ సాధించగలుగుతాం. మనం హెల్త్ ప్రోడక్ట్స్, అగ్రి ప్రోడక్ట్స్ ఇవి ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది వాటి గురించి తెలుసు మేడం. పర్సనల్ గా అంటే ఇంత డీటెయిల్ గా మనకు తెలియదు. ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ రజిత మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. జోగుల వనజ మేడం, మీ స్క్రీన్ పైన అన్మ్యూట్ వచ్చింది, చూసుకోండి మేడం. స్వీట్ అండ్ షార్ట్ గా మాట్లాడి నెక్స్ట్ మనం లీడర్స్ పిలుచుకుందాం సార్ వాళ్ళని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్ సార్. మై సెల్ఫ్ వనజ కిషోర్. మా ఫ్రెండ్ సమత మేడం, మధు సార్. ఈ రోజు సెక్షన్ అనేది చాలా చాలా బాగుంది. రాజశ్రీ మేడం కి కంగ్రాచులేషన్స్ మేడం. తెలియని బ్యూటీ కేర్ తెలియని కూడా మేము కూడా చిన్న చిన్న మిస్టేక్లు ఇచ్చినాం మేడం. ఇదిగా నుండి అయినా ఇవ్వకుండా జాగ్రత్త పడతాము. చాలా నేర్చుకున్నాం మేడం. ఇలాంటి ఇవాళ సెక్షన్ చాలా బాగుంది. తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టు చెప్పారు మేడం. ఇంకా ముందు చేయాలని చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. మీరు ఎవరు ఏం తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఓన్లీ బ్రాంజ్ అండ్ అప్ వాళ్ళని మాత్రమే పిలిచాము, అంటే ఐ మీన్ మాట్లాడడానికి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చాము. నౌ వీఆర్ ఇన్వైటింగ్ అవర్ గ్రేట్ లీడర్, క్రౌన్ డైరెక్టర్ గోయింగ్ DUCD VNCM, Dr. Madhu sir. Sir, please come onto the digital screen. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఫంటాస్టిక్ డే. సో అసలు మామూలు విషయం కాదండి మేడం. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఎంత అద్భుతంగా వచ్చిందంటే నాకు తెలియని అంశాలు, ఇంతకుముందు రమ్యకృష్ణ అని చెప్పినట్టుగా తెలియని అంశాలు కూడా చాలా చక్కగా నేర్చుకున్నాం. ఎవ్రీ పర్సన్ కూడా ఇది మన ఒక్కరికి కాదండి, టీం అందరికీ కూడా. ఇప్పుడు నేను దీనిలో నేర్చుకున్న అంశాలతోనండి సమర్థతో చెప్తున్నాను.
వనిజ మేడం మ్యూట్ చేసుకోండి మేడం. Yeah. సమత మేడంతో అదే అంటున్నాను. 500 PV పర్సనల్ గా చేయొచ్చండి నిజంగా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే. హ్యాట్స్ ఆఫ్ మేడం, ఎంత బాగుంటే అంత బాగుంది. నాకు కూడా తెలియనటువంటి ప్రొడక్ట్స్ చాలా చాలా చెప్పారు దీని లోపల. అంటే సిఎన్స్ లో పెట్టామా, అగ్రి మీటింగ్ చేసామా, హెల్త్ లోపల మోకాల నొప్పులు ఉన్నాయా, తర్వాత బీపీ ఉందా, షుగర్ ఉందా, పీసీఓడి, ఈ చక్కర్లో పడిపోయినాం మేము వాస్తవంగా. మా చర్మ సౌందర్యం లోపల ఇన్ని పొరలు ఉంటాయి, మా వెంట్రుకలు ఇన్ని పొరలు ఉంటాయని కూడా చెప్పేసి అంత అంత ఎంత అద్భుతంగా అంటే అండి, ఒక ప్రొడక్ట్ ట్రైనర్ కూడా ఇంత చక్కగా వివరించడేమో. అంటే ట్రైనర్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, కానీ వాళ్ళ దగ్గర ఏ పాయింట్ మాట్లాడితే మనకు ఈ పాయింట్ ని స్ట్రెస్ చేస్తే మనకు పీవీ వస్తుంది, బిజినెస్ వస్తుంది అనే విషయాన్ని, ప్లస్ వాళ్ళ హెల్త్ ని ఎలా కాపాడొచ్చో మీరు చాలా చక్కగా చెప్పారు మేడం. రియలీ హ్యాట్స్ ఆఫ్ మేడం. మీ ఇలాంటి సెషన్స్ అండి మీతో పాటుగా మన టీంలో అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. సో వాస్తవంగా అండి హెల్త్ లోపల ఎప్పటి నుంచో నేను చేయను కానీ పీపీటీ తయారు చేద్దాం అని చెప్పేసి మభ్య పెడుతున్నా. ఐఎమ్ వెరీ సారీ టు సే అండి, పొరపాటు నాదే జరిగింది, అందరికీ సారీ చెప్తున్నాను. సెషన్స్ చేద్దాం అనుకుంటే అసలు కుదరట్లేదు. ఖచ్చితంగా మన టీంలో ఉన్న వాళ్ళు ఎవరు వీలైతే వాళ్ళు ఏదో ఒక రాగం ఎత్తుకోండి. మేడం చివరిలో చెప్పినటువంటి రామాయణం కథ అయితే ఇంకా ఆసం ఉంది. సో తనంతట తన రావణాసుడు అనేటువంటి వాడు రియల్లీ మేడం. సో మీరు ఇలాంటి మీటింగ్స్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. ఇది రేపు పొద్దున అండి ఎంత వైరల్ అవుతుందంటే చూడండి, నేను చేసి పెడతా దీన్ని వైరల్, అంత వాడుకుంటాం. అంటే మీరు వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్ అనేటువంటిది ఇది ఒక టూల్. వెస్టేజ్ లో క్రౌన్ కావడానికి పర్సనల్ కేర్ చాలా బాబు అని చేస్తాను నేను, చూడండి మీరు. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ, బ్యాక్ టు ద హోస్ట్ మధుకర్ సార్, సో ఫర్ కండక్టింగ్ దిస్ మీటింగ్ అండి. సార్ లాస్ట్ ఒక మాట చెప్తాను, మీరు జూమ్ ఎండ్ అయిన తర్వాత ఎండ్ కొట్టండి, కొట్టగానే అది ఆటోమేటిక్ గా రికార్డింగ్ అవుతుంటది. మీరు ల్యాప్టాప్ ఆఫ్ చేయకండి, ఆఫ్ చేస్తే మీకు దొరకదు ఈ వీడియో. మీరు ఆఫ్ చేయకండి, ఎండ్ కొట్టగానే ఆటోమేటిక్ గా కన్వర్ట్ అని వస్తుంటది. కన్వర్ట్ అయిన తర్వాత ఫైల్ క్లోజ్ అయ్యి ఎక్కడ ఉంటుందో చెప్తాను మీకు నేను, ఓకేనా? థ్యాంక్ యూ అండి. సో బ్యాక్ టు ద హోస్ట్. ఐడియా ఉంది సార్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇవాళ నాకు తెలిసి చాలా మంది నేర్చుకున్నారు, ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు, చాలా మంది ఇన్ ద సెన్స్. సో నేను కూడా నేర్చుకున్నాను. మధు సార్ కూడా చెప్పారు కదా కొన్ని కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అని చెప్పేసి. సో ఇట్లానే రెగ్యులర్ గా ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ కలుద్దాం. అండ్ ఎవ్రీ ఇంకా మాట్లాడించండి సార్, ఇంకో 10 నిమిషాలు మాట్లాడించండి. ఉన్నారు ఇంకా బ్రాంజ్ అండ్ సిల్వర్ అందరు మాట్లాడించండి. ఉన్నారు, కవిత ఉన్నారు, మన శ్రీధర్ సార్ ఉన్నారు, ఓకే, యువి రావు గారు ఉన్నారు. వీడియో ఆన్ చేసుకోలేదా? ఓకే సారీ. రమ్య రామ్మోహన్, భరత్ సార్ ఉన్నారా? భరత్ సార్ ఇన్ ద మీటింగ్ ఐ థింక్ సో. బలరాం సార్ ఉన్నారు. అందరు మీటింగ్స్ లో ఉంటుంది, నో ప్రాబ్లం. నేను ఇన్వైట్ చేస్తాను మిమ్మల్ని. సో లీడర్స్ దయచేసి నో ప్రాబ్లం, క్లోజ్ చేయండి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాశి మేడం. వందనాలు మీకు. థ్యాంక్ యూ.